ఇలా పట్టుకుని ఇలా వంపితే ఇలా ఆయిల్ పడుతుంది. వై ఇస్ దర్ ఆయిల్ ఇన్ ఐస్ క్రీమ్? అంటే ఐస్ క్రీమ్ డ్యూమాంట్ అని విన్న వెంటనే ఆ ఇంటర్నేషనల్ ఫీల్ వచ్చింది. చాలామంది ఇనీషియల్ లాంచ్ చేసినప్పుడు కూడా ఇది ఎక్కడ నుండి తీసుకొచ్చారు బ్రాండ్ అని. కరెంట్లీ ఒక కొత్త ఐస్ క్రీమ్ బ్రాండ్ ఎవరైనా పెట్టారు అనుకోండి, ఫర్ హిమ్ హౌ ఇంపార్టెంట్ ఇస్ ఇట్ టు బీ ఇన్స్టాగ్రామ్ వరల్డ్? కరెంట్ జనరేషన్ దే ఆర్ మోర్ ఫ్లేవర్ కాన్షియస్, దే ఆర్ నాట్ బ్రాండ్ కాన్షియస్. ఈ 60 రూపీస్కి ఈ 90 రూపీస్కి 150 రూపీస్కి ఈ మూడికి తేడా ఏంటి? సమ్టైమ్స్ బికాస్ ఆఫ్ ద క్వాలిటీ, బట్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ దట్ వీ యూజ్. బ్లింకిట్, ఈ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ అని ఉంది కదా, ఐస్ క్రీమ్స్ కరిగిపోయి వస్తాయి క్విక్ కామర్స్. ఫస్ట్ టైం డ్యూమాంట్ తింటే డ్యూమాంట్ అంటే ఇలాగే ఉంటుంది అనే ఒక ఇంప్రెషన్ తనకు పడిపోతే ప్రాబ్లం వీళ్ళకి లేదు, బ్రాండ్ ఓనర్ కింద నాకు. అసలు ఐస్ క్రీమ్ ఎలా తయారు చేస్తారు సార్? బాస్కిన్ రాబిన్స్, హగెండాస్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్తో మన తెలుగు బ్రాండ్ కాంపిటీషన్లోకి వస్తుంది. విజయవాడ టు వేగస్ మన తెలుగు బ్రాండ్ స్టోరీ ఈ వీక్ మన పాడ్కాస్ట్లో. అండ్ ఈ వీక్ మన పాడ్కాస్ట్లో ఒక వివేక్ కాదు, ఇద్దరు వివేక్స్ ఉన్నారు. మీట్ వివేక్ నంపూడి, ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ డ్యూమాంట్ క్రీమరీ. ఒక ఐస్ క్రీమ్ ఇండస్ట్రీలో సెగ్మెంట్స్ ఎలా ఉంటాయి, ప్రైసింగ్ ఎలా డిఫరెన్స్ వస్తుంది, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి అండ్ అడల్ట్రేషన్ ఏముంటుంది అని క్లియర్గా బ్రేక్ డౌన్ చేస్తూ ఈ ఫౌండర్ డిడ్ అన్ ఐ ఓపెనర్ ఇన్ ది ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ. ఒకవేళ మీరు ఐస్ క్రీమ్ తింటుంటే ఐస్ క్రీమ్లో ఏముంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ పాడ్కాస్ట్ తప్పకుండా చూడాలి. సో హాయ్, నా పేరు వివేక్ అన్లా అండ్ మీరు చూస్తుంది బ్యాక్ బెంచ్ విత్ వివేక్ తెలుగు పాడ్కాస్ట్. దీంట్లో మేము కంటిన్యూస్గా న్యూ ఆంటర్‌ప్రెన్యూరల్ స్టోరీస్ని, న్యూ బిజినెస్ సెగ్మెంట్స్ని మీకు బ్రేక్ డౌన్ చేస్తూనే ఉంటాం. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. Let's get started. వివేక్ గారు, వెల్కమ్ టు బ్యాక్ బెంచ్ విత్ వివేక్ అండి. ఫస్ట్ టైం 2 వివేక్స్ మన పాడ్కాస్ట్లో, బట్ వెరీ వెరీ హ్యాపీ. చాలా రోజుల నుంచి ఐస్ క్రీమ్ అన్న దాని మీద పాడ్కాస్ట్ చేద్దాం అని చెప్పి వెయిట్ చేసి ఫైనల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. సో ఐస్ క్రీమ్ అనేది ఇండియాలో పర్టికులర్గా ఒక 7 to 8 బిలియన్ ఇండస్ట్రీ, బిలియన్ విత్ బి, అండ్ ఇట్స్ ఒక 15% గ్రో అవుతుంది కంటిన్యూస్లీ. చిన్నప్పటి నుంచి మనం ఐస్ క్రీమ్స్ అంటే వీ హ్యావ్ సీన్ మల్టిపుల్ థింగ్స్. రెగ్యులర్ మన క్వాలిటీ మన లెవెల్ అంటే ఫస్ట్ క్లాసిక్ క్వాలిటీ వాల్స్ అలా తిని మెల్లిగా బాస్కిన్ రాబిన్స్ ఒక లెవెల్కి వెళ్ళి, తర్వాత నౌ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గిమిక్, జెలాటోస్ అని, సండేస్ అని చెప్పి, దిస్ సో మెనీ థింగ్స్. అసలు మార్కెట్ ఏంటి, ఐస్ క్రీమ్ మార్కెట్ ఏంటి, ఎన్ని ప్లేయర్స్ ఉన్నారు, బెస్ట్ మాకు తెలిసిన నేమ్స్తో ఒకసారి మార్కెట్ బ్రేక్ డౌన్ చేయరా ప్లీజ్? సో ఇన్ జనరల్గా మీకు ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ అండి ఇన్ ద వరల్డ్ మీరు తీసుకుంటే న్యూజిలాండ్ నెంబర్ 1 at 28.4 liters పర్ క్యాపిటా కన్జంప్షన్. మనది 2011లో 400 ml ఉండేది, 28.4 liters ఆల్ది, మనది 400 ml. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ 1.6 లీటర్స్కి ఇప్పుడు మన కరెంట్ అంటే 4 times మనం పెరిగాం ఇండియా. బట్ స్టిల్ చైనా ఈజ్ 4.3, US ఈజ్ 20. సో మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. బట్ గుడ్ థింగ్ ఈజ్ ఒకప్పుడు ఐస్ క్రీమ్ వాజ్ అ లగ్జరీ ఐటమ్, ఇప్పుడు మనకి నెసెసిటీకి దగ్గరలోకి వచ్చేసింది, రైట్? సో దట్స్ అ గుడ్ థింగ్. అదే మీరు ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ తీసుకుంటే 2024లో వేర్ అరౌండ్ 30,000 crores ఉంది. ఓకే, 2028కి ఇట్ ఈస్ గోయింగ్ టు క్లోజ్ టు 50,000 crores. సో ఇట్స్ అ వెరీ గుడ్ గ్రోత్ రేట్ మనం మాట్లాడితే. అండ్ దాంట్లో మీరు ఐస్ క్రీమ్ అనే టాపిక్ అంటే దాంట్లో మళ్ళీ డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. ఫ్రోజన్ డెజర్ట్ అని ఉంది, ఐస్ క్రీమ్ అని ఉంది. ఫ్రోజన్ డెజర్ట్ అంటే ఏంటి సార్? చిన్నప్పుడు మనం చాలా ఐస్ క్రీమ్ తినేవాళ్ళం కదండి. ఏది తిన్నా అది ఫ్రోజన్ డెజర్ట్, అసలు ఐస్ క్రీమ్ కాదు. అంటే ఈ చాకో బార్లు అవన్నీ ఐస్ క్రీమ్లు కాదండి, దోస్ ఆర్ ఫ్రోజన్ డెజర్ట్స్. సో ఈ కార్నెటో, చాకో బార్ అవన్నీ ఏవి ఐస్ క్రీమ్స్ కావు. ఓకే, సో అమూల్, ఆబ్వియస్లీ అమూల్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ లీడర్స్ అనుకోండి మన నేషనల్ చైన్స్లో. సో అమూల్ ఈజ్ ద వన్ దట్ సెడ్ ఐస్ క్రీమ్ అవ్వాలి అంటే ఇట్స్ అన్ ఐస్ క్రీమ్, కాల్ ఇట్ అన్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ కాకపోతే ఇట్ షుడ్ బి కాల్డ్ యాజ్ అ ఫ్రోజన్ డెజర్ట్ అని. సో డిఫరెన్స్ ఏంటంటే ఫ్రోజన్ డెజర్ట్లో పామ్ ఆయిల్ యూజ్ చేస్తాం, ఐస్ క్రీమ్ అంటే ఓన్లీ మిల్క్ అండ్ మిల్క్ సాలిడ్స్. సో ఎస్, మనం చిన్నప్పుడు తింది ఫ్రోజన్ డెజర్ట్ అనమాట. ఇప్పుడు చాలామంది ఐస్ క్రీమ్లోకి వచ్చారు, సో చాలామంది ఐస్ క్రీమ్ మూవ్ అయ్యారు అనమాట. బట్ స్టిల్ యూ హ్యావ్ ఫ్రోజన్ డెజర్ట్, కానీ చాలామంది ఐస్ క్రీమ్లోకి మూవ్ అయ్యారు. ఇప్పుడు మీరు తింటుంది చాలా వరకు అదే ఎక్కువ వరకు ఐస్ క్రీమ్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు మనం ఒక స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనుకోండి సార్.
సో క్లియర్గా తెలుసు 3 distinctions. ఇప్పుడు ఒక అమూల్ ఐస్ క్రీమ్ అన్నది లేకపోతే ఆ సెగ్మెంట్ తీసుకుంటే ఒక 60 రూపీస్ పర్ స్కూప్ ఉంటుంది. ఇప్పుడు మీదైనా తీసుకోండి, న్యాచురల్స్ తీసుకున్నా కూడా, డ్యూమాన్ తీసుకున్నా, న్యాచురల్స్ తీసుకున్నా, ఏం తీసుకున్నా అవన్నీ ఒక 90 రూపీస్ స్కూప్ ఆ లెవెల్లో ఉంటాయి. అండ్ ఇంకొక సెగ్మెంట్ ఉంది, ఆ 150 రూపీస్ స్కూప్ సెగ్మెంట్. ఈ ఇంటర్నేషనల్ స్విస్ ఐస్ క్రీమ్స్ అయినా ఉన్నాయండి, హాగెన్ డాస్ అయినా ఉన్నాయండి, బాస్కిన్ రాబిన్స్ అయినా. ఇప్పుడు ఈ 60 రూపీస్కి, ఈ 90 రూపీస్కి, 150 రూపీస్కి, ఈ మూడికి తేడా ఏంటి సార్? సో ఇక్కడ మీకు అమూల్ కానీ ఇవి తీసుకుంటే అండి, దే హ్యావ్ డిఫరెంట్ వర్టికల్స్ వాళ్ళ కింద. అమూల్ అనే దాంట్లో మిల్క్ నుంచి ఐస్ క్రీమ్ వరకు ఉంది. సో అగైన్ అమూల్ మీద మాట్లాడేది కాదు, కానీ వాళ్ళ మెయిన్ బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ నాట్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఈజ్ ఆల్సో బిగ్గర్, అదొక బై ప్రోడక్ట్ వాళ్ళకి. కరెక్ట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్లేవర్ ఇన్నోవేషన్స్ కానీ ఏదైనా సరే కొంత లిమిటెడ్ ఉంటుంది. ఓకే, అదే మీరు ఇక్కడ తీసుకుంటే, ఇప్పుడు న్యాచురల్స్ తీసుకుంటే కంప్లీట్ మోడల్ ఇన్ ఫ్రూట్స్ తీసుకున్నారు. అవును. సో అట్లా ఇప్పుడు డ్యూమాంటే తీసుకుంటే ఫ్లేవర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్ అక్రాస్ ద వరల్డ్ తీసుకుని ఒక ప్లేస్లో పెట్టాలని మన థాట్. అలా మీకు ఇంకా చాలామంది ఉంటారు. బాస్కిన్ రాబిన్స్ ఆల్సో ఇలా ఉంది దట్, బట్ అది ఎక్కువ మీకు బయట నుంచి వచ్చింది. ఇట్స్ నాట్ ఎన్ ఇండియన్ బ్రాండ్. అదే మీరు హేగన్ దాస్ అవి తీసుకుంటే క్వాలిటీ వైజ్ సిమిలర్, బట్ బికాస్ దెర్ ఆర్ అదర్ రీజన్స్ వై దే ఆర్ ఎక్స్పెన్సివ్. బికాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ కాదు, ఓకే, కొన్ని ఇక్కడ అవ్వచ్చు, కొన్ని ప్రొడక్ట్స్ అక్కడ నుంచి తీసుకురావచ్చు. సో ఎంత కాదనుకున్నా దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ ప్రైజింగ్, నాట్ బికాస్ ఆఫ్ సమ్టైమ్స్ బికాస్ ఆఫ్ ద క్వాలిటీ, బట్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ దట్ వీ యూస్. క్వాలిటీ అండ్ ఇంగ్రీడియంట్స్లో డిఫరెన్స్ ఏమొస్తుంది సార్? ఏం లేదండి, ఇప్పుడు మనం చాక్లెట్ ఐస్ క్రీమ్ చేద్దాం అనుకుంటే, మీరు చాక్లెట్ చేయాలంటే కకాో బేస్ తీసుకోవాలి. ఆ బేసు ప్లస్ చాక్లెట్ స్లాబ్ తీసుకుంటాం. చాక్లెట్ స్లాబ్ కకాో బేస్ తీసుకుని ఏ క్వాలిటీ తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. హైయెస్ట్ తీసుకుంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉందనుకోండి, 100 ఉంటుంది, 90 ఉంటుంది, 80 ఉంటుంది. 100 తీసుకుంటామా, 90 తీసుకుంటాం, 80 తీసుకుంటాం అనే దాంట్లో ప్రైస్ పాయింట్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యి నేను ఏ మార్కెట్ని క్యాప్చర్ చేద్దాం అనుకుంటుంటే అమూల్ వుడెంట్ పిక్ 100 రూపీ థింగ్, బికాజ్ వాళ్ళది సెగ్మెంటే 60 రూపీస్ స్కూప్ అనుకుంటే దే వోంట్ పిక్ 100 రూపీస్, 80 రూపీస్ పిక్ చేస్తారు ఆ స్లాబ్ని. మనం వీ వుడ్ పిక్ 90 రూపీస్ ఆర్ 100 రూపీస్, రైట్? సో అట్లా ఆ ఇంగ్రీడియంట్స్ వెళ్ళేది ఉంటుంది. మీరు ఫ్రూట్ పల్ప్ తీసుకున్నారనుకోండి, కొంతమంది ఏం చేస్తారు, సీతాఫల్ పల్ప్, మనం పల్ప్లని ఇన్హౌస్ చేస్తాం. అదే ఎవరన్నా పల్ప్ కొనుక్కుంటే, నాట్ ఎవ్రీబడి వుడ్ మేక్ పల్ప్ ఇన్హౌస్. బయట నుండి తీసుకుంటే ఏంటంటే, మీరు సీతాఫల్ తీసుకుంటే ఏదైతే మన సీతాఫల్ గుజ్జు ఉంటుంది కదా, కరెక్ట్, గుజ్జు ఎక్కువ, లోపలి తక్కువ, అంటే తక్కువ కాస్ట్. ఓకే, కరెక్ట్. ఎందుకంటే టేస్ట్ అంతా లోపల మన గింజ దాంట్లో వస్తుంది. సో అది కరెక్ట్గా మనం ఇన్హౌస్ చేస్తాం కాబట్టి ఒక మనకు కరెక్ట్ కావాల్సింది వస్తుంది. అదే మనం బయట నుండి తీసుకుంటే వాల్యూమ్ బేస్ మీద ఆ బయటది ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది. ఇట్లా ప్రతి దాంట్లో ఇంగ్రీడియంట్స్ అంటే వాడే చాక్లెట్ బేస్ అవ్వచ్చు, క్యారమెల్ కావాల్సింది అవ్వచ్చు, ఏదైనా సరే టాప్ ఇంగ్రీడియంట్స్ తీసుకోవటం అనేది ఒకటి. సో ఒకవేళ ఇది మీ సైడ్ నుంచి కదా సార్, ఇది ప్రొడ్యూసర్ మ్యానుఫ్యాక్చరర్ సైడ్ నుంచి, ఎండ్ కస్టమర్కి ఈ మూడిట్లో డిఫరెన్స్ ఏమి అర్థమవుతుంది? సో ఒకటి మీకు ఫ్యాట్ కంటెంట్ ఒకటి ఉంటుందండి. ఓకే, ఫ్యాట్ కంటెంట్ని కూడా మనం ఏం చెప్తామంటే, ఫ్యాట్ కంటెంట్ని కూడా పెంచేటట్టుగా దేర్ ఆర్ ఫ్లేవర్స్. ఫ్యాట్ కంటెంట్ని పెంచుతానికి, మౌత్ ఫీల్ చేయడానికి కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి. సో ఐస్ క్రీమ్లో ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటే మనకి ఫ్లేవర్ బాగా ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది? అట్లా ఏం లేదండి. దేర్ ఇస్ అ స్వీట్ స్పాట్ ఆఫ్ ఒక 12 to 14% రేంజ్లో ఏదున్నా సరే విచ్ ఈస్ గుడ్. అదే స్టోన్ మీదకి వెళ్ళాల్సిన దాంట్లో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, ఎందుకంటే స్టోన్ మీద ఎక్కువసేపు బీట్ చేస్తాం కదా. సో ఈ క్రీమ్ స్టోన్ వాటిలో 16% పెడతారు, ఎందుకంటే స్టోన్ మీద మనం బీట్ చేస్తే అది కరగకుండా ఉండాలి కాబట్టి అని. సో ఈ మీరు చెప్పిన మాలిక్యూల్స్ అన్నారు కదా, దాంట్లో ఏంటంటే ఓవర్ రన్, అండర్ రన్ ఉంటుంది ఐస్ క్రీమ్లో. సో వాల్యూమ్ వస్తుంది, వెయిట్ రాదు. ఓకే, సో లాజిక్ ఏంటంటే ఇక్కడ మాలిక్యూల్స్ మధ్యలో ఎయిర్ ఎక్కువ పెడితే ఓకే నిండిపోద్ది, కానీ నేను ఆ వాల్యూమ్ వచ్చేసరికి నిండిపోద్ది, కానీ వెయిట్ మీరు కంపేర్ చేస్తే లేదు. కరెక్ట్, డెన్సిటీ ఉండదు. దాన్ని మీరు కనుక మామూలుగా అయితే ఆ ఐస్ క్రీమ్తో ఒక 10 మిల్క్ షేక్స్ చేయొచ్చు అనుకుంటే రెగ్యులర్గా, మీరు మిల్క్ షేక్స్ చేయకుండా 7 వస్తాయి. ఓకే, రైట్. సో అలా ఓవర్ రన్ చేస్తూ ఉంటారు. రైట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ ఐస్ క్రీమ్ ప్రొడక్షన్.
రైట్. సో ఈ టేస్ట్తో కమ్ బ్యాక్ టు టేస్ట్ సార్. Right. ఈ మూడిట్లో టేస్ట్ డిఫరెన్స్ ఏమొస్తుంది? ఒకటి ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అన్నారు, రైట్? సో మనకి ఎలా అంటే కెన్ ఐ రియలీ డిఫరెన్షియేట్? ఇప్పుడు మీరు సడన్ గా ఏదో టెస్ట్ పెడతారు కదా సార్, 3 కప్పుల్లో 3 ఐస్ క్రీమ్లు పెట్టి ఇది ఏది ఎక్కడి నుంచి చెప్పండి అంటే, కెన్ ఎనీవన్ రియలీ టెల్? అగైన్ సేమ్ వెనిలా ఫ్లేవర్ మారలే. కరెక్ట్. సో ఒకటేంటంటే వెనీలా మీరు యూస్ చేసేది ఏం ఎసెన్స్ యూస్ చేస్తారు అంటే వెనీలా ఎక్స్ట్రాక్ట్ ఏది యూస్ చేస్తారు. ఓకే, దాంట్లో మీకు కొంచెం టానిక్ నోట్స్ తెలుస్తాయి. ఓకే, పాయింట్ 1. పాయింట్ 2, టెక్స్చర్ తెలుస్తుంది, రైట్? ఎందుకంటే మీరు వేరే ఏది చేసినా కూడా ఫ్యాట్ కంటెంట్ పక్కన పెట్టండి. మహా అయితే 12%కి 14%కి కొంత ఫ్యాట్, ఇది కొంచెం మోర్ ఎలాస్టిసిటీ. ఆబ్వియస్లీ ఫ్యాట్ అంటే కొంచెం ఎలాస్టిక్గా ఉండటం అనేది తినేటప్పుడు మోర్ మౌత్ ఫీల్. బట్ అంత డిఫరెన్స్ మీకు 12కి 14కి కొంచెం తెలుస్తుంది. బట్ దట్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ లింక్ టు ద టేస్ట్. 3 డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ అన్నారు. సో ఒకటేమో ఫ్లేవర్లో టానిక్ నోట్స్ అన్నారు, రెండోది వచ్చి టెక్స్చర్. సో టెక్స్చర్లో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ చేయటం వల్ల బెటర్గా ఉంటుంది అనేది లేదు, దేర్ ఇస్ అ స్వీట్ స్పాట్. సో ఇన్ జనరల్ ఆల్ ది ఐస్ క్రీమ్స్ ఇన్ అండ్ అరౌండ్ ఆ 12 to 14% దగ్గర ఉన్నారు, అండ్ దే ఆర్ ఆల్ సిమిలర్. సో తక్కువ ఉంటే తెలుస్తుంది, అంటే లెస్ దాన్ 12 అలా ఉన్నా కూడా మీకు తెలిసిపోతుంది. సో ఆ మౌత్ ఫీల్ ఒకటి. సెకండ్ థింగ్ యూ విల్ నో. థర్డ్ థింగ్ ఈజ్ మీకు చెప్పినట్టు ద కంప్లీట్ ఓవరాల్ తిన్న తర్వాత ఈజ్ ఇట్ లైటర్ ఆన్ యువర్ స్టమక్ ఆర్ నో అనేది మీకు తెలిసిపోతుంది. సో మీరు ఆఫ్టర్ టేస్ట్ తెలిసిపోతుంది, డిఫరెన్స్ ఉంటుంది. రైట్. ఇప్పుడు ఈ ఎంటైర్ మార్కెట్ తీసుకుంటే సార్, పర్టికులర్గా ప్రీమియం అండ్ అఫోర్డబుల్ ప్రీమియం ఏదైతే సెగ్మెంట్స్ ఉన్నాయో, రైట్, అవి లాస్ట్ 3-4 yearsలో మిగతా మార్కెట్ మొత్తం 10% రేట్లో గ్రో అవుతుంటుంటే ఇది 25% రేట్లో గ్రోత్ అవుతుంది. దీని మీనింగ్ ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఎఫర్డింగ్ ప్రీమియం. వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఎందుకు వచ్చింది సార్ ఈ షిఫ్ట్? ఒకటేమో కోవిడ్ రిలేటెడ్ దాని మీద మనం ఇదివరకు చూసాం అనుకోండి, నెసిటీకి లగ్జరీకి చాలా గ్యాప్ ఉండేది. ఇప్పుడు నెసిటీది పైకి వెళ్ళింది. అంటే మనం తినేదానికి చేసేదానికి వీ వాంట్ టు వాల్యూ. సో ఎక్కడ పడితే అక్కడ తినడానికి మనం ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. ఎంత కాదన్నా దట్ క్రియేటెడ్ అన్ ఎఫెక్ట్. అంతే. సో అది ఒకటి మేజర్ ఫ్యాక్టర్ అండి. ప్లస్ ఇదివరకు 2019 అప్పుడు ద యావరేజ్ బిల్లింగ్ వాల్యూ వాజ్ 150. ఓకే, టుడే ఇట్ హ్యాడ్ గాన్ టు క్లోజ్ టు 300. సో డబుల్ అయిపోయింది, రైట్? సో మేము చూసిన ఐస్ క్రీమ్ మాట్లాడుతున్నాం. సో ప్రతి చోట అలాగే ఉండింది. సో దట్ వే పీపుల్ ఆర్ స్పెండింగ్ మోర్. అంటే 300 దాకా వెళ్ళింది అంటే పీపుల్ ఆర్ ఓకే టు స్పెండ్. డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువైందంటారా? అంటే ఖర్చు పెట్టే డబ్బులు ఎక్కువైనాయి. అది మంచి వాటి మీద పెడతానికి కూడా ఇష్టపడుతున్నారు. ఇదివరకు ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఎక్కడైనా తిన్నా పర్వాలేదు, వేరే దానికి ఖర్చు పెడదాం అనుకునే బదులు లేదు, మనం ఏదైతే తింటున్నామో అదే కదా కొంచెం మంచి తిందాం అనే దాని మీద పీపుల్ హ్యావ్ గివెన్ ఇట్ ఎ గుడ్ థాట్ అండి. ఎందుకు సార్ డ్యూమాంట్ అని పేరు పెట్టారు? వెరైటీగా. అది ఏదో ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఈ యాడ్స్ చూస్తాను కదా సార్, లూయి ఫిలిప్ ఇవన్నీ. నేను ఫస్ట్ లూయి ఫిలిప్ అంటే ఈ మన ఇంగ్లాండ్ బ్రాండో అనుకున్నా. తర్వాత చూస్తే ఆదిత్య బిర్లా గ్రూప్, మన ఇండియన్స్ది, రైట్? సో ఐ థాట్ ఓకే ఫైన్, అలా పేరు పెట్టినందుకు ఇట్ ఈస్ ఒక ఇంటర్నేషనల్ ఫీల్ వస్తుందని. వెన్ ఎవర్ నేను ఆ డ్యూమాంట్ అని విన్న వెంటనే ఆ ఇంటర్నేషనల్ ఫీల్ వచ్చింది నాకు. వై డి యూ నేమ్ ఇట్ డ్యూమాంట్? సో డ్యూమాంట్ అంటే ఫ్రమ్ ద మౌంటైన్. ఇట్స్ ఎ ఫ్రెంచ్ వర్డ్. సో డ్యూమాంట్. సో డ్యూమాంట్ ఈజ్ from the mountain. So from the mountain, and it can be fresh, pure, cold, divine, anything that comes in. So andukani we have put Dumont. ఏ రకమైన కల్తీ లేకుండా. కరెక్ట్, రైట్. ఫ్రమ్ ద మౌంటైన్, యా, అలానే పెట్టాము. అండ్ మీరు అన్నట్టు ఇందాక చాలా మంది ఇనిషియల్ లాంచ్ చేసినప్పుడు కూడా ఇది ఎక్కడ నుండి తీసుకొచ్చారు బ్రాండ్ అని అడిగారు అనమాట. ఎక్కడి నుంచి వచ్చిందని. లేదు, వీ స్టార్టెడ్ అనగానే అని చెప్పి కొంచెం సార్ యువర్ జర్నీ, నేను మీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం, మీ జర్నీ ఈజ్ అ వెరీ డిఫరెంట్ జర్నీ అన్నమాట. సో యూఆర్ అగైన్ యుఎస్ రిటర్న్డ్. ఒక్కసారి మీ ఎంటైర్ జర్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. వై డిడ్ యూ స్టార్ట్ అసలు ఒక యుఎస్ పర్సన్ ఇండియాకి వచ్చి ఐస్ క్రీమ్ బ్రాండ్ పెట్టి దాని ఫ్రాంచైజ్ని మళ్ళీ యుఎస్లో పెట్టి ఫస్ట్ ఇండియన్ ఫ్రాంచైజ్ గ్లోబల్ ఫర్ ఐస్ క్రీమ్? ఎస్. Yeah. So I want to understand the journey. We'll start from wherever you want. Okay.
లైక్ ఐ మీన్ బిజినెస్ దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్ ఐ వాజ్ అ బ్యాక్ బెంచ్ పర్సన్ ఇన్ స్కూల్. సో యాప్ట్ ఫర్ ఆర్ దిస్ థింగ్ ఆల్సో, బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్. సో దెన్ విజయవాడలోనే చదివిన తర్వాత యుఎస్ మాస్టర్స్ చేశాను, టెక్సస్లో చేశాను. అక్కడ ఐ ఆల్సో వర్క్ ఫర్ ఎ కంపెనీ, ఏరోప్లేన్స్కి సీట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీకి ఐ వర్క్డ్. సో ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్. అక్కడ నుంచి అబౌట్ 9 years ఉన్నాను యూఎస్లో. ఉండి బ్యాక్ వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు హెడ్ కాంటినెంటల్ కాఫీ ఫర్ 3 years. అండ్ దెన్ అక్కడ తర్వాత నాకు కూడా ఏంటంటే 9 years యూఎస్లో ఉన్నాము, మళ్ళీ ఇక్కడ మార్కెట్ తెలుసుకోవాలంటే ఏంటి అన్నప్పుడు దిస్ ఈజ్ ది ఆపర్చునిటీ దట్ ఐ గాట్. అక్కడ అన్లైక్ చిన్నాలు కాకుండా ఐ హ్యాడ్ టు గో అండ్ డీల్ విత్ హెచ్యుఎల్ అండ్ నెస్కెఫే అండ్ బ్రూకి. సో వాళ్ళ మీద హెడ్ ఆన్ అంటే ఐఎమ్ నాట్ సింగ్ హెడ్ ఆన్, ఇట్స్ మోర్ లైక్ లెర్నింగ్. సో యూ ప్రాబ్లీ లెర్న్ ఫ్రమ్ ద బెస్ట్ ఇన్ ద మార్కెట్. సో వెళ్ళి వాళ్ళ దగ్గర నేర్చుకోవటం, వాళ్ళు వేసే ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ వెళ్ళటం, ఈ అన్నిటికీ బాగా లెర్నింగ్ వచ్చింది. సో అక్కడ దాని తర్వాత ఐ వాజ్ ఆల్వేస్ 3 years ఉంటాము అనేది తెలుసు. అండ్ దెన్ వెరీ క్లియర్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. ఈ లోపల ఒక సిఇఓని దే వాంటెడ్ టు ఐడెంటిఫై చేశారు. సో బేస్ అంతా ఫామ్ చేయటం, అంటే కాంటినెంటల్ ఇప్పుడు ఉంది బట్ దే ఆర్ మోర్ ఇన్ టు ఎక్స్పోర్ట్ అనమాట. సో డొమెస్టిక్ మార్కెట్ వాజ్ లిమిటెడ్ అప్పట్లో. సో అన్నీ మనం చేసుకోవడానికి స్కోప్ దొరికింది అనమాట. సో నాట్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ టు లీడ్ ఆర్ హెడ్ కంపెనీ లైక్ దట్. సో ఇప్పుడు అక్కడ నుంచి 2018లో నాకు యంగర్ బ్రదర్ ఉన్నాడు, భాస్కర్ అని. సో బేసిక్లీ ఆల్ దీస్ ఈజ్ బోత్ ఆఫ్ అస్ టుగెదర్. సో తనంతా సివిల్లో ఉన్నాడు, నాకు భాస్కర్ 7 years డిఫరెన్స్ అనమాట. సో నేను కొంచెం కామ్ అయితే కొంచెం హీజ్ మోర్ అగ్రెసివ్. సో 7 years కదా. సో దెన్ మేము 2018లో వెన్ ఐ థాట్ డ్యూమాంట్కి వచ్చేద్దాం అనుకున్నప్పుడు హీ వాజ్ ఆల్రెడీ ఇన్ ద ఫ్యాక్టరీ బిజినెస్. ఎందుకంటే 2017లోనే 1-2 years జాబ్ చేసిన తర్వాత ఈ సైడ్ ఈ డజంట్ వాంట్ టు వర్క్, వెనక్కి వచ్చి. సో అక్కడ ఫ్యాక్టరీ ఆపరేషన్స్ చూస్తాం. ఆ టైంలో ఏంటంటే అప్పటి వరకు మేము 1999లో నుంచి ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాను, డాడీ స్టార్ట్ చేశారు. అండ్ దెన్ వీఆర్ మోర్ ఇన్ టు B2B. ఐస్ క్రీమ్లో లేము, అప్పుడు కూడా మేము ఫ్రోజన్ డెజర్ట్ చేసాం. సో ఐస్ క్రీమ్ ఫ్రోజన్ డెజర్ట్, ఓకే రైట్. సో పెళ్ళిళ్ళకి కానీ మీరు ఏ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినా కూడా అలాంటిది బిజినెస్ అంతా. మీరు పెళ్ళికి వెళ్ళి ఉంటారు, కాకపోతే అప్పట్లో ఏంటంటే పెళ్ళికి వెళ్ళి ఏం ఐస్ క్రీమ్ తినో తెలియదు, ఐస్ క్రీమ్ అయితే కప్పులో ఐస్ క్రీమ్ తీసేసి తినేయటమే. సో కానీ అప్పటి నుంచి 99 నుంచి 2016-17 వరకు మేము బిల్డ్ చేసిందంతా బ్యాక్ ఎండ్ అనమాట. అంటే కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అవ్వచ్చు. సో 2017-18లో దట్స్ వెన్ వీ కంప్లీట్లీ మా 7 acre లాట్లో 2 acresలో ఒక ఫ్యాక్టరీ బిల్డ్ చేసాం. సో చేసాము. నెక్స్ట్ ఏం చేయాలి, ఏం చేద్దాము అనే థాట్లో భాస్కర్కి ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఒక ఐస్ క్రీమ్ స్టోర్ పెట్టాలనేది ఒకటి ఉండింది అనమాట. సో నేనన్నాను, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటే ఐస్ క్రీమ్ స్టోర్ పెట్టేది పెద్ద కష్టం కాదు, బట్ ఏది చేసినా మీ టు గైలా వద్దు, అంటే అందరిలాగా అయితే మనం వద్దు. ఎయిదర్ వీ ఫైండ్ అవే ఆర్ వీ ఫేడ్ అవే, బట్ మనకంటూ మనం ఒక పాత్ తెలుసుకుందాం. సో అప్పుడు థాట్ ఏంటంటే ఏది చేసినా కంప్లీట్ డిఫరెంట్గా చేద్దాము, ఫ్రమ్ నేమ్ టు బ్రాండింగ్ టు ఫ్లేవర్స్. సో అప్పుడు అది ఒక రీజన్ అయితే. రెండోది, నేను 2015లో వచ్చేసాను. 2018 వరకు చాలా బ్రాండ్స్ బయట నుంచి ఎక్కువ వచ్చినాయి. ఎందుకు బయట బ్రాండ్స్ రావాలి, ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళకూడదు అనే థాట్లో విజయవాడ టు వేగస్ అంటే ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ ఎందుకు వెళ్ళకూడదు అక్రాస్ ద వరల్డ్ అని అనుకుందాం. పోనీ ట్రై చేద్దాం. సో ఒక డెస్టినేషన్, ఒక గోల్ అంటూ పెట్టుకుంటే జర్నీ ఎలా ఉన్నా పర్వాలేదు, డెస్టినేషన్ ఇది అనేది మనం అనుకుందాం, వీ విల్ ట్రై టు డూ ఇట్ అని. సో ఇది చేయటానికి ఏంటంటే 2018లో అనుకున్నాం. 2019 జూలైలో లాంచ్ చేసాం. ఈ 1.5 year ఫ్లేవర్స్ మీద R&D చేసి, ఫ్లేవర్స్ అక్రాస్ ద వరల్డ్ అన్నీ చూసుకుని ఒక 500 blogs దాకా చదువు ఉంటాం. బ్లాగ్స్ ఏం చెప్తాయి అంటే ఏమేమి కాంబినేషన్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి. దెన్ ట్రావెల్ చేసాం, చూసాము. అండ్ దెన్ ఫైనలీ ఫ్లేవర్స్ కూడా మన దగ్గర 120 ఫ్లేవర్స్ ఉన్నాయి, 32 కాదు, 32 at once ఉంటాయి.
బట్ ఈ లోపల ఒక 60-70 ఆల్రెడీ దాన్ని R&D చేసి, సో మేము ఇద్దరే చేసేవాళ్ళం. సో నేను ఎక్కడికైనా వెళ్ళి ఆ ఫ్లేవర్ నేను తిని నేను గుర్తుపెట్టుకోగలను. అంటే బిఫోర్ ఏంటి, డ్యూరింగ్ ఏంటి, ఆఫ్టర్ టేస్ట్ ఏంటి, అది నేను గుర్తుపెట్టుకుని భాస్కర్ చెప్తే హీ వుడ్ డూ ది రివర్స్ ఇంజనీర్ చేసి అది వేసి ఇదే వచ్చిందా కాదా అని. సో మేమే బ్యాట్ లోడ్ చేసి దెన్ ఈ ఫ్లేవర్స్ వచ్చిన తర్వాత ఒక 10 డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళు, అంటే టేస్ట్ ప్యాలెట్స్ ఉన్న వాళ్ళకి పంపించేవాళ్ళు. వాళ్ళలో 7 out of 10 బాగుంది అంటే ఆ ఫ్లేవర్ ఎస్ అని, లేకపోతే మళ్ళీ వెనక్కి R&Dకి వెళ్ళిపోయేది అనమాట. సో 2019లో దట్స్ వెన్ డ్యూమాంట్ ఫ్రాంచైజీలు స్టార్ట్ అయింది. సార్ ఒకసారి వెనక్కి వెళ్దాం. మీరు అసలు యూఎస్ నుంచి ఎందుకు వచ్చేసారు వెనక్కి? అంటే ఎప్పుడు ప్లాన్ ఉండింది, యూ వాంటెడ్ టు కమ్ బ్యాక్. సార్ నాకు జనరల్గా చెప్తున్నా, నాకు ఎంత రెస్పెక్ట్ తెలుసా సార్, ఎవరైనా యూఎస్కి వెళ్ళి ఒక యూఎస్లో ఫస్ట్ వరల్డ్ కంట్రీకి వెళ్ళి అక్కడ ఉన్న సుఖాలకి అలవాటు పడి వాడికి వెనక్కి వచ్చాడు అంటే వాడికి లైఫ్లో ఎంత డిసిప్లిన్ ఉండాలి, వాళ్ళకి ఎంత మైండ్ అసలు ఇది ఉండాలి, రియల్ రెస్పెక్ట్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ చేసుకోవడం ఒక లెవెల్ అంటే మళ్ళీ ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ దిగడం, ఎంటైర్లీ డిఫరెంట్ మార్కెట్స్, ఎంటైర్లీ డిఫరెంట్ ప్లేయర్స్, స్టేక్ హోల్డర్స్ అయినా అవ్వండి, ప్లేయర్స్ అయినా అవ్వండి, ఆ మైండ్ సెట్ నుంచి లాజిస్టిక్స్ వరకు ప్రతిదీ డిఫరెంట్ ఉంటుంది. రైట్, అండ్ హ్యూజ్ రెస్పెక్ట్. బట్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు వెనక్కి వచ్చి కాంటినెంటల్ కాఫీతో వర్క్ చేసి 0 to 1 టెక్నికలీ యూ ఆర్ ద డూయింగ్. అక్కడ లెర్నింగ్స్ ఏంటి సార్ మీకు మోస్ట్? బికాజ్ టెక్నికల్గా బ్రాండ్ మీరు యూ బిల్ట్ ఇట్ రైట్, అక్కడ మీకు బెస్ట్ లెర్నింగ్స్ ఏంటి మీకు? లూజ్ ఎండ్స్ ఏది, డోంట్ హ్యావ్ ఎనీ లూజ్ ఎండ్స్ అనేది ఒకటి ఉంది. డోంట్ హ్యావ్ ఎనీ లూజ్ ఎండ్స్. ఓకే. సో అంటే ఏ ఏరియాని వదలొద్దు అని. సో మనం ఏం చేస్తాం అంటే యూజువలీ కొన్నే పట్టించుకుని కొన్ని వదిలేస్తూ ఉంటాం. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉందండి. ఐ హ్యాడ్ వన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. మా బాబాయ్ ఏదో సమ్ క్యాన్సర్ ఏదో ఎప్పుడో ఉంచో ఉంది. ఆయన ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను అద్దం ముందు నుంచున్నాను, ఐ జస్ట్ హ్యాడ్ షవర్, ఆయన దగ్గరికి వెళ్ళాలి బికాజ్ అంతా చేస్తా ఉన్నాను. సో ఇప్పుడు యూజువల్ దీంట్లో ఎలా ఉంటుంది అంటే ఐల్ గివ్ యూ ది ఎగ్జాంపుల్. సో ఓల్డ్ లోగో నుంచి కొత్త లోగోకి మూవ్ అవుతున్నాం. ఓకే, డ్యూమాంట్కి, కాంటినెంటల్ కాఫీకి. ఓకే, రైట్. సో మూవ్ అవుతున్నప్పుడు ఏంటంటే అబౌట్ 10 to 12 పీపుల్ ఉన్నారు ఆ గ్రూప్లో. సో ఓల్డ్ లోగో న్యూ లోగోకి షిఫ్ట్ అవుతుంది. క్యాప్స్, టీషర్ట్స్, యాప్రాన్స్ వీటి మీద మూవ్ అవుతుంది. సో వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ శ్రీశాంత్ ఈస్ ది ఎండి ఆఫ్, హీ సెడ్ ఏది వదలొద్దు, ఎవరికి వదలొద్దు, ప్రతిదీ నువ్వే చూడాలి, అంటే డోంట్ లీవ్ ఎనీ లూజ్ ఎండ్స్ అని. సో ఇది నాకు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు చెప్పింది. సో అది దట్ ఈస్ వన్ థింగ్ దట్ హిట్ మీ ఆల్వేస్. అది తీసుకున్నాను. సరే, ఐ వాజ్ గోయింగ్ త్రూ. సో ఇలా అందరు చెక్ చేశారన్నా, చెక్ చేశా అన్నారు. ఓకే, డన్, ఈ అయిపోయింది. నేను ఏదో ఆలోచిస్తే నేను చూడలేదు అది. ఓకే, పాత లోగో నుంచి కొత్త లోగో మూవ్ అవటం. నేను ఎందుకో మాట్లాడినా, ఐ వాజ్ కోమింగ్ మై హెయిర్. తర్వాత అయిపోయింది. వెళ్ళేటప్పుడు ఎందుకు ఒకసారి చూస్తే అయిపోద్ది కదా అని ఊరికే ఓపెన్ చేశాను అనమాట. చూస్తే అన్నిట్లోనూ పాత లోగోనే ఉంది, కొత్త లోగోకి మారలా. రైట్. సో అవి ప్రింటింగ్ వెళ్ళిపోతే ఇప్పుడు ఏమవుద్దంటే ప్రింటింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ చూసేది ఎవరు? అక్కడ ఉన్న డైరెక్టర్స్ చూస్తారు, మిగతాలు చూస్తారు. వాళ్ళందరూ ఫస్ట్ క్వశ్చన్ ఈ కింద టీం ఎవరిని అడగరు, హూ ఈజ్ రిప్రజెంటింగ్ ద టీమ్ అని నన్ను అడుగుతారు. అంటే మీరు టీషర్ట్ మీద ఉన్న లోగోనే సరిగ్గా చూడకపోతే ఇక అసలు కంపెనీలు ఎలా చూస్తారనేది కదా వాళ్ళకి అర్థమయ్యేది. దే డోంట్ ఈవెన్ నో ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫ్రమ్ 9 to 9, ఎంత పని చేస్తున్నా, ఎన్ని మారుస్తున్నావు అనేది తెలియదు. బయట కనిపించేదే దే విల్ సీ. సో దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ నాట్ ఈవెన్ వన్ సింగిల్ థింగ్ యూ కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో ప్రతి సింగిల్ థింగ్ చూసిన తర్వాత చేయాలి, బికాస్ దట్స్ ద వన్ థింగ్ దట్ అక్కడ చూశాను కాబట్టి ఇప్పుడు చాలా చోట్ల వదిలేయకుండా చూడగలుగుతున్నాం. ఎక్కడో ఆపరేట్ అయిన కంపెనీ నుంచే మనం అలా చూసామంటే ఇక్కడ ఉన్నది మనం చేయాలనేది ఒకటి. 2, టు బిల్డ్ ఎనీ బ్రాండ్ ముందు మీరు చేసి చూపించిన తర్వాత దెన్ ఇట్ ఈజ్ ఈజియర్. అంటే మిగతా ఇంకొకరికి చూపించగలరు. సో ఎవరైతే విజనరీ ఉన్నారో వాళ్ళు పాత్ డిజైన్ చేయాలి, మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. అండ్ అది ఎగ్జాంపుల్ ఏంటంటే మైసూర్ ఫ్లవర్ ఫెస్టివల్ ఒకటి జరిగిందండి. ఓకే, అది ఒక 10 day ఈవెంట్, క్లోజ్ టు 11 days అనుకోండి. సో మార్నింగ్ ఆ 10 days నేను వెళ్ళి కాఫీ అమ్మాను అనమాట. రైట్. సో పొద్దు నుంచి రాత్రి వరకు.
సో ఇదేంటంటే నేను అట్లా చెప్పట్లా, అసలు అమ్మటం అంటే ఏంటో మనకు తెలియాలి, ఎలా అమ్మాలో మనం అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకుంది ఇంకొకరికి చూపిస్తే అండ్ మనకు అర్థం అవుతుంది నిజంగా అసలు అతను అమ్మలేకపోతే ఓహో నిజంగా ప్రాబ్లం ఉందిలే అని మనకు తెలియాలి ఫస్ట్. సో దీంట్లో అది ఎందుకు గుర్తుంది అంటే 10 days అండి, పొద్దు నుంచి సాయంత్రం వరకు పడేసిని మనమే క్లీన్ చేసుకుంటాం. సో ఎవ్రీథింగ్ సో దట్ ఏంటి, ఒకటి 10 days పని చేయలేము అనడానికి మనం చేస్తే చేయగలమా లేదా తెలియటం ఒకటి. రెండు, దీంట్లో మన లెర్నింగ్ ఏంటంటే, సో ఆల్రెడీ స్టాల్కి వచ్చి కాఫీ తీసుకుంటున్నా ఓకే, లేని వాళ్ళని మనం పిలవాలి శాంపిల్ ట్రై చేస్తారా అని. సో మనమే అనుకున్నాం ఒక 50% కన్వర్షన్స్ అయినా వచ్చి కాఫీ ఫ్రీగా తాగిన వాళ్ళు బాటిల్ కానీ శాషే కానీ కొనుక్కెళ్తే వెరీ గుడ్ అని అనుకున్నాం. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ 10 days మొత్తంలో వీ హ్యాడ్ 100% కన్వర్షన్స్. ఓకే, అసలు ప్రతి ఒక్కరు తీసుకున్నారు. అసలు మేము లైక్ అసలు ఉత్సాహం పెరిగిపోతున్నాను. లాస్ట్ డే ఒక లేడీ ఒక ఆవిడ వచ్చారు, ఆవిడ తాగారు, తీసుకోకుండా వెళ్ళిపోయారు. అప్పుడు దాకా 50% చాలా అనుకున్న మైండ్ ఇదేంటి 100% మిస్ అయిందని ఒక రకమైన సరే ఏం చేద్దాం, అదే సర్లే ఇంకా సరే ఓకే, బట్ అసలు ఎంత మోటివేట్ చేద్దామో లేదా లోపల ఒక చిన్నది అంతా ప్యాక్ చేసుకుంటున్నాం, అన్నీ క్లీన్ చేసేసుకుని మళ్ళీ పెట్టుకుని వెళ్ళిపోయే లోపల లాస్ట్ మొత్తం అయిపోతే ఆవిడ వెనక్కి వచ్చారు, క్లోజ్ చేసేస్తున్నారని. అంటే ఆవిడ మాట్లాడింది కన్నడలో అండి, మైసూర్లో కదా, బట్ మనకు అర్థం కాదు, మనకున్న ఇంకొక ఆయన చెప్తాం. సో ఏంటంటే 4 bottles తీసుకున్నారు. ఆల్ ఆఫ్ సడన్ అందరికీ ఒక హ్యాపీనెస్ అనమాట. అప్పుడు అడిగారు ఎందుకు మీరు ఇందాక తీసుకోలేదని. ఇది మీ స్టార్టింగ్లో ఉంది కదా, మొత్తం వెళ్తే మళ్ళీ నేను పట్టుకుని వెళ్ళాలి కాబట్టి నేను తీసుకోలేదని వెళ్తా 4 తీసుకెళ్ళినాను. సో దట్ వాజ్ ఎ హ్యాపీ మూమెంట్. బట్ దీంట్లో ఏంటంటే వాట్ ఐమ్ ట్రయింగ్ టు కన్వే ఇక్కడ ఏంటంటే, మనం ఏదైనా చేసి రేపు సేల్స్ చేయాలంటే ఎలాంటి పీపుల్ మనం టార్గెట్ చేయాలి, ఎంత డిసిప్లిన్డ్గా ఉండాలి, 10 రోజులు చేయాలి, అదే ఎంతూజియాజం ఫస్ట్ కస్టమర్తో మాట్లాడి మళ్ళీ ఇదే 100th కస్టమర్తో కూడా అలాగే మాట్లాడాలి. నీకు 11th hour లాస్ట్ hour ఆఫ్ ది వర్క్ అని చెప్పి నువ్వు డల్గా ఉండి కస్టమర్కి అది ఫస్ట్ థింగ్. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ మనకు తెలుసుని. ఇవి మనం చేసి చూపించిన రోజున ఎలా చేయాలని చెప్పడం ఒకటి, ముందు మనం చూపించాం ఎలా చేయాలని, రేపు ప్రాబ్లం వస్తే ఎలా అడ్రస్ చేయాలో మనకు తెలుసు మనం అక్కడ లేకపోయినా. సో ఇది సంథింగ్ దట్ ఈజ్ వెరీ గుడ్. సో నేనేమంటానంటే జర్నీలో కూడా అందుకనే ఒక R&D పర్సన్ పెట్టుకుని అతనితో ఫ్లేవర్స్ చేద్దామనేది లేదు. మనమే మొత్తం R&D మనమే చేద్దాం, మార్కెటింగ్ మనమే చేసుకుందాం, ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ మనమే చేస్తే ఒక ఐడియా అంటూ వస్తుంది. సో మీ బ్యాక్ ఎండ్ బాగుంటే, అంటే మీకు గనక క్లారిటీ ఆఫ్ థింగ్స్ ఉంటే రేపు చాలా గ్యాప్స్ వస్తాయి. దట్స్ విత్ ద కోవిడ్ థింగ్ కూడా వచ్చింది, అది ఆబ్వియస్లీ తర్వాత చెప్పు. సో ఏది వచ్చినా కూడా బ్యాక్ ఎండ్ బాగుంటే ఫ్రంట్ ఎండ్ మీ గ్యాప్స్ ఉన్నా యూ విల్ స్టిల్ గో ద డిస్టెన్స్ అని బిలీవ్ చేసే లాజిక్ CCL నుంచి నేర్చుకున్నాను, కాంటినెంటల్ నుంచి. ప్లస్ యాజ్ ఎ పర్సన్ అది కోర్, అది లోపలికి ఇంజెక్ట్ అయిపోవటం. సో ఏదైనా సరే బ్యాక్ ఎండ్ స్ట్రాంగ్ ఉండాలి. మీరు నాకు 2019 జూలై అన్నారు కదా సార్, 2020 మార్చ్ మనకు ఒక గ్లోబల్ ఈవెంట్ అయింది మనకి. దాని గురించి అనవసరంగా చెప్పుకుంటే ట్రామా తప్ప ఇంకేం లేదు. బట్ ఇట్స్ జస్ట్ లైక్ 9 months, మీరు 9 months యూఆర్ ఫంక్షనింగ్. ఏమైంది సార్ కోవిడ్లో? చాలా అయినాయండి. అంటే మా ఫ్యాక్టరీ 170 people. సో ఫ్యాక్టరీలో జరిగే 4 months సేల్ ఏదైతే ఉందో ఆ సమ్మర్ అప్పుడుది మ్యానుఫ్యాక్చరింగ్ కదా, మేము చేసే ఆ B2B అదంతా, అది మా బ్రెడ్ అండ్ బటర్ బేసిక్లీ. అది ఈజ్ ఈక్వల్ టు 8 months ఆఫ్ సేల్. ఆ 4 monthsలో చేసేది అదే 0 అయిపోయిన రోజున. అండ్ 170 people అంటే అట్లీస్ట్ మనకి 60 to 70 people మన 1999 నుంచి మనతో పాటు ఉన్నారు, 40 అన్న ఉన్నారు. IT ల్యాక్ కాదు, ఓకే మేము 3 months తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం అనలేదు. మ్యానుఫ్యాక్చరింగ్లో అట్రిషన్ రేట్ తక్కువ ఉంటుంది, రైట్. అండ్ దెన్ ఎప్పటి నుంచి అసోసియేట్ ఉంది, అదొకటి. ఇదా చూస్తే స్టోర్స్ లాంచ్ చేసాము, దానికి మార్కెటింగ్ అంతా ఖర్చు పెట్టాం. సో సీన్ కట్ చేస్తే అసలు జీరో రెవెన్యూ. ఎంత ఉండేది సార్ పేరోల్ అప్పుడు? 170 members అంటే యావరేజ్గా 30,000 శాలరీ వేసుకున్నా కూడా అసలు క్లోజ్ టు 12 lakhs మినిమం ఉండేది. 12 to 15 lakhs ఉండేది మాకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మాత్రమే. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మళ్ళీ
అదర్ థింగ్స్ తీసేస్తే అబౌట్ 25 lakhs వరకు ఓవరాల్గా కట్టాల్సింది ఉందన్నమాట ఎవ్రీ మంత్. అండ్ రెవెన్యూ జీరో. అండ్ మనకేంటంటే ఈ సమ్మర్లోనే బికాజ్ వీ మేక్ మోర్, మనం ఏది చేయాలనుకున్నా ఈ 3-4 months మనం చేయాలి, బఫర్ పెట్టుకుని నెక్స్ట్ ఏదైనా జరిగినా కూడా ఇది హెల్ప్ చేసేది అనమాట. ఇక్కడ లేదు అండ్ అక్కడ లేదు. సో ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఆ మూడిటి మీదే, నేనైనా తమ్ముడైనా మొత్తం ఫ్యామిలీస్ డిపెండెంట్ ఆన్ దట్. సో ఆ టైంలో ఏదన్నా అసెట్స్ కొంచెం ఉన్నాయి, ఈ లాజిక్స్ ఏం పనిచేయవు. ఎప్పుడైనా సరే మీకు కావాల్సింది రెవెన్యూ, క్యాష్ ఫ్లో కావాలి. దట్ హ్యాస్ నథింగ్ టు విత్ ఎనీథింగ్. ఏం చేయాలంటే తెలియదు. పోనీ దీనివల్ల ఈ స్ట్రాటజీ వేస్తే సేల్ వస్తుంటే అది కాదు, ఏం చేయలేదు. సో కంప్లీట్ చెప్పడానికి కూడా ఏం లేదు. షుగర్ కేన్ జ్యూస్లో మీకు ఇంక అయిపోయింది బాబు అందులో జ్యూస్ అన్నా కూడా అది పెడతాను, అట్లా లైక్ దెర్ ఇస్ నథింగ్ లెఫ్ట్. వీ వర్ జస్ట్ లైక్ ఓకే నెక్స్ట్ ఏంటని వీఆర్ వెయిటింగ్. అండ్ దెన్ ఇక్కడ జరుగుతున్న దాంట్లో దేర్ వాజ్ వన్, అంటే ఏదో ఒకటి బెయిల్అవుట్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు ప్రొడక్ట్ బెయిల్అవుట్ చేసింది. ఏం సార్? సో ప్రొడక్టే. సో ఎందుకంటే మనం అనుకున్న దగ్గర నుంచి మీరు చూస్తే వెడ్డింగ్స్ అన్నీ కూడా 2000 మన ఇప్పుడు ఏపీ తెలంగాణ మీరు చూస్తే 1000 మంది 15 మందిని పిలుస్తారు. అప్పట్లో అంత పర్మిషన్ పోయినాయి. సో ఎప్పుడైతే ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి మళ్ళీ సెకండ్ లాక్డౌన్ వచ్చింది. సో అప్పటికి ఇంకా ఎఫెక్ట్ ఉందన్నమాట. అండ్ మీ ఇంకో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ టైంలో మన ఎవరికన్నా ఐస్ క్రీమ్ తినండి అని కూడా చెప్పలేం. జలుబు వల్ల చల్ల తింటే కోవిడ్ వస్తుంది, జలుబు వస్తుంది వాళ్ళు అనడానికి లేదు, మనకే నాలెడ్జ్ లేదు, వాళ్ళకి చెప్పడానికి లేదు. వాళ్ళకి చెప్పినా కూడా మన కౌంటర్ అటాక్ కూడా ఏం లేదు, బికాజ్ ఇట్స్ ఎ లైఫ్ థింగ్ ఆ టైంలో. సో మనం ఏది కూడా ఏం చెప్పలేం. సో వాళ్ళు ఐస్ క్రీమ్ తింటే కోవిడ్ వస్తుంటే అవునండి ఏం చెప్తాం, రాదని నేను చెప్పలేము కదా. వచ్చిన సో బికాజ్ మనకి అండ్ ఈ టైంలో స్టోర్స్కి వెళ్ళండి అని కూడా చెప్పలేం. అవును, సోషల్ డిస్టెన్సింగ్ చేయండి అని చెప్తాం కానీ ఇది చెప్పలేం. సో ఎప్పటికప్పుడు ఈ 2-3 yearsలో ఏదైతే మేము ఉన్నాము అని చెబుదాం అని చెప్పడం సరిపోతుంది. మీరు చూసారనుకోండి 2019లో కోవిడ్ తర్వాత వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళకి ఇదివరకు తెలిసిన రెస్టారెంట్స్కి వెళ్ళారు. అవును, కొత్త ఏం వెళ్ళా, ఎందుకంటే ఎందుకులే మనకు వచ్చిన రిస్క్ అనుకుని చాలా వరకు మూసుకుపోయినాయి సార్. అసలు చాలా మూసుకుపోయినాయి. ఏంటంటే కొన్ని లెగసీ రెస్టారెంట్స్ ఎప్పుడైతే నుంచి ఉన్నాయో వాటి మీరు ఇలా సస్టైన్ అయ్యారో అలా సస్టైన్ అయినవే ఉన్నాయి. మిగతావన్నీ చాలా అన్ని పాపం ఎత్తేసారు, చాలా ఇబ్బంది పడ్డారు. ఆ ఫుడ్ F&B సెక్టర్ చాలా ఇబ్బంది పడింది సార్. అవును, చాలా చూసాం. ఎందుకంటే మేము తీసుకున్న వెండర్స్ అవ్వచ్చు, మాకు సప్లై చేసే వెండర్స్ అవ్వచ్చు, అన్నేళ్ళ నుంచి చాలామంది అవుట్ ఆఫ్ బిజినెస్ వెళ్ళారు. అది ఇంకొక కైండ్ ఆఫ్ మోటివేషన్ అంటే కాదు, అదొక రకమైన సైడ్ నుంచి భయం అనమాట. ఇదేంటి మనతో అసోసియేషన్ కొంతమంది అందరూ ఏమైపోతున్నారు ఏంటని. సో అలా అని చెప్పి బిజినెస్ని డెవలప్ చేద్దామన్నా కూడా స్కోప్, మిగతా ఫుడ్ ఇండస్ట్రీకి స్కోప్ ఉందేమో, అంటే వేడిగా తింటే పర్వాలేదు అని చెప్పడానికైనా ఏదైనా చెప్తారు, మనం అది చెప్పడానికి కూడా లేదు, చల్లగా తింటే కోవిడ్ అంటున్నారు. సో ఈ మొత్తం దాంట్లోంచి ప్రొడక్ట్ ఈస్ ద వన్ దట్ హ్యాస్ బెయిల్డ్ అస్ అవుట్. సో ఈ టైంలో పెళ్ళిళ్ళు మీకు 100-200 పీపుల్నే పిలుస్తున్నప్పుడు ప్లేట్ కాస్ట్ పెంచుకున్నారు అందరూ. 100 మందే కదా, ఈ కొంచెం ప్రీమియం తీసుకుందాం. ఆ టైంలో మీకు పెళ్ళిలో ఏంటంటే ఐస్ క్రీమ్ ఉందా అనే ఫేజ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే కాదు, ప్రీమియం ఐస్ క్రీమ్ మంచిది కావాలన్నారు. అప్పుడు డిమాండ్ తీసుకోవటం మొదలుపెట్టారు. అక్కడ పెళ్ళిలో కూడా ఇదివరకు మీకు ఎంగేజ్మెంట్, వెడ్డింగ్ అండ్ రిసెప్షన్ ఉంటే ఒక 5 అయినాయి అవి సంగీత్ అని, ఎందుకంటే ఎక్కువ మందిని పిలవాలి కదా, 100x5 చేసేవాళ్ళు. సో వీటిల్లో ప్రతి దాంట్లో డిమాండ్, పాప్స్కిల్స్ అవ్వచ్చు, ఐస్ క్రీమ్ స్కూప్ అవ్వచ్చు, ఇలాంటి వెరైటీస్ పెట్టేపాటికి అక్కడ మనం బెయిల్అవుట్ చేసింది ప్రొడక్టే. సో మేమేం లేవు, ప్రొడక్ట్ ఏదైతే నమ్ముకున్నామో అదే బెయిల్అవుట్ చేసింది. అయితే ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే ఈ సాల్టెడ్ క్యారమెల్ అని, తిరమిసు అని చెప్పి కొత్త కొత్త ఫ్లేవర్స్ అన్ని వచ్చినాయి. మన ఓజీ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో అవి కుల్ఫీ, మలై. కరెంట్లీ ఒక ట్రెండ్ వచ్చింది, పాత ఫ్లేవర్స్, ఇండియనైజ్డ్ ఫ్లేవర్స్ వెనక్కి వస్తున్నాయి. ఈ పాన్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ అని చెప్పి, మీరు అన్నట్టు కీర్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్. కన్జంప్షన్ ప్యాటర్న్ చూసుకుంటే, అంటే రెగ్యులర్గా మనుషులు తినేది చూసుకుంటే, ఈ క్యారమిల్ వీటి మీదకి అందరూ కొంచెం మనసు వెళ్తుందా, లేకపోతే లేదు కుల్ఫీ మలాయ్ ఇటువైపు వెళ్తుందా? మిక్స్ ఉన్నారండి. ఇంకా ఇట్లానేం కాదు, మీకు కరెంట్ జనరేషన్ అయితే
ఓజీ వాటికి వెళ్ళట్లేదు, కాకపోతే మీకు అన్నిట్లోనూ సర్కిల్ తిరిగినట్టు స్లోగా మళ్ళీ ఆ ఓల్డ్ వాటికి వెళ్ళేది ఉంది. సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే స్పైసీ వెన్యూ వాళ్ళు ఇప్పుడు T3 అని లాంచ్ చేశారు. సో అందులో ఎక్స్క్లూజివ్, సో నెక్స్ట్ 1-2 years ఎక్స్క్లూజివ్ విత్ డ్యూమాంటే ఎనీథింగ్ దట్ దే ఆర్ డూయింగ్ చేస్తున్నారు. దాంట్లో వాళ్ళకి బీట్రూట్ హల్వా, ఫిల్టర్ కాఫీ అండ్ చక్కెరకేళి విత్ మాల్టెడ్ మిల్క్ అని 3 ఫ్లేవర్లు వాళ్ళకి ఇచ్చాం. ఐస్ క్రీమ్స్ ఇంకెవరికి ఇవ్వం, వాళ్ళకి ఎక్స్క్లూజివ్. బికాజ్ స్పైసీ వెన్యూ అంటే ఫస్ట్ ఆప్రికాట్ డిలైట్ ట్రై చేయలేదు సార్ మీరు? ఆబ్వియస్లీ ఆప్రికాట్ డిలైట్ ఐస్ క్రీమ్ ఆబ్వియస్లీ వస్తుంది కదా. కానీ అదే అన్న ట్రై చేసాం. కానీ సో ఇక్కడ ఏమవుతుందంటే దాన్ని ఇప్పుడు ఆప్రికాట్ డిలైట్ చేయాలంటే స్పైసీ వెన్యూ అంత ఉండాలి, ఆ లెవెల్లో మెయింటైన్ చేయాలి. సో అది రానప్పుడు మనం చేయకూడదు. మేము ట్రై చేస్తాం, సి ఎవ్రీథింగ్ దట్ వి ట్రై, కొన్ని వస్తాయి కొన్ని రావు. కరెక్ట్, లైక్ ఫెయిలింగ్ ఇస్ నార్మల్, రైట్. సో అందుకని ఏంటంటే డెఫినెట్ గా ట్రై చేసాం, బట్ ఏంటంటే దాని మౌత్ ఫీల్, టెక్స్చర్ ఎప్పుడు రాలేదన్నమాట. అదే ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ ఇచ్చామో దీస్ 3 ఆర్ ఐ మీన్ దే లవ్డ్ ఇట్. సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి. ఫిల్టర్ కాఫీ, బీట్రూట్ హల్వా అండ్ దెన్ చక్కెరకేళి విత్ మాల్టెడ్ మిల్క్. చక్కెరకేళి విత్ మాల్టెడ్ మిల్క్ ఇస్ అన్ ఐస్ క్రీమ్. వావ్, అదే స్పైసీ వెన్యూకి వెళ్ళి టెస్ట్ చేయాలి అయితే. T3 అని కొత్తగా పెట్టి, T3 ఓకే, తేట తెలుగులో అని. ఓకే ఓకే ఓకే. సో స్పైసీ వెన్యూకి ఆపోజిట్ పెట్టారు, జస్ట్ ఒక ముందుకు వచ్చి మీకు PMJ జ్యువెలర్స్ ఆపోజిట్ స్టార్ట్ చేశారు. అంటే ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ కావలేదు, దే స్టార్ట్ విత్ ఎ కెఫే అండ్ దెన్ 3 floors బిల్డింగ్. ఓకే, ఐ థింక్ మెయిన్ అది ఇంకా ఐ థింక్ ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు. రైట్. అండ్ పర్టికులర్లీ లెట్స్ టాక్ అబౌట్ సమ్మర్ సార్. మీరు అన్నారు, ఇందాక కూడా అన్నారు, మీ 8 monthsలో బిజినెస్ ఏవైతే వస్తాయో అది సమ్మర్లో 4 monthsలో వచ్చేస్తా అంటారు. అసలు సమ్మర్కి మీరు ఎంత ముందు నుంచి ప్రిపేర్ అవుతారు, ఎంత అగైన్ వాట్ ఈస్ యువర్ ప్రిపరేషన్ లుకింగ్ లైక్, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ సమ్మర్ని ఎక్స్టెండ్ చేసే ఏమైనా ఐడెంటిఫై చేశారా? సో నేను అంది మ్యానుఫ్యాక్చరింగ్లో కొంచెం డిఫరెంట్ అండి అది. అదే ఫ్రాంచైజ్ దాంట్లోకి వచ్చేపాటికి అంత వేరియేషన్ ఉండదు, ఒక 15-20% తప్ప అంత వేరియేషన్ ఉండదు. సమ్మర్లో కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది కదా. అదే అన్న 15-20% కంటే ఇప్పుడు ఏమైపోయిందంటే లగ్జరీ నుంచి కొంచెం తగ్గిపోయింది అన్నాను కదా, నెసెసిటీకి లగ్జరీకి మధ్యలో వచ్చింది. అందుకనే ఏంటంటే కన్జంప్షన్లో అంత డిఫరెన్స్ రావట్లేదు. వచ్చినప్పుడు మీరు ఎస్ వ్యాలిడ్ క్వశ్చన్, కానీ ఏం పుష్ చేస్తామంటే హాట్ చాక్లెట్, ఓకే, ఇలాంటి ఏదైతే కొంచెం కొన్ని వాఫుల్స్ ఉన్నాయి, బ్రౌనీస్ ఉన్నాయి. సో హాట్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అని, సో పెరిఫెరల్ ప్రొడక్ట్స్ పట్టుకొని దాన్ని కొంచెం ముందు తీసుకొస్తాం. రైట్ రైట్ రైట్. సో అలా సమ్మర్ ఎక్స్టెండ్ చేస్తాం. మీ సమ్మర్ ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని వర్షాలప్పుడు మంచి హాట్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అని దాన్ని కొంచెం ముందు పుష్ చేసి ఇది ఉందని చెప్పి కొంచెం లోపల డాంగ్లర్స్ ఇవన్నీ పెడతాం. రైట్. సో అలాగే ఇప్పుడు Tier 1 వర్సెస్ Tier 2 తీసుకున్నామంటే హైదరాబాద్, విజయవాడ Tier 2 అంటే వాళ్ళు ఫీల్ అవుతారు. సరే హైదరాబాద్, వరంగల్ అనుకోండి. హైదరాబాద్కి వరంగల్కి ఈ కన్జంప్షన్ ఎలా డిఫరెన్స్ వస్తుంది సార్? సో ఒకటి సేల్స్ వైజ్గా ఇప్పుడున్న అందరూకి తెలిసింది ఆర్ లెట్స్ సే కరెంట్ మార్కెట్ చెప్తుంది ఏంటంటే Tier 2 సిటీస్లో స్పెండింగ్ ఈజ్ ఆల్మోస్ట్ ఆర్ లెట్స్ సే ఈక్వల్ టు Tier 1. అవును, కరెక్ట్, న్యూ ప్యాటర్న్, రైట్. సో అందుకని ఏంటంటే అక్కడ నెంబర్స్ దే ఆర్ గుడ్, ఎందుకంటే అక్కడ పీపుల్కి చాయిసెస్ తక్కువ అండి కంపేర్ టు Tier 1. సో మీకు ఏంటంటే అక్కడ కన్జంప్షన్ కూడా బాగా పెరిగింది ఫుడ్లో. మీరు నేను విజయవాడ అండి, సో అక్కడ ఏం చేయొచ్చు అంటే సినిమాకి వెళ్ళొచ్చు, హ్యాపీగా భోజనం చేయొచ్చు. అవును, రైట్. సో ఈ 2 థింగ్సే ఉన్నాయి. కరెక్ట్. సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ నా స్పెండింగ్ అక్కడే అవుతుంది. కరెక్ట్. ఇక్కడైతే నేను చాలా చేయొచ్చు. కరెక్ట్. సో అందుకని ఏంటంటే Tier 2లో హ్యాపీగా చేసే థింగ్స్ అవే. సో అందుకని స్పెండింగ్ బాగుందండి. మీ డిస్ట్రిబ్యూషన్లో క్విక్ కామర్స్ ఎంత ప్లే అవుతుంది సార్? ఈ జెప్టో, బ్లింకిట్, ఈ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ అని ఉంది కదా, ఇవి హౌ ఇంపార్టెంట్ ఈస్ దట్ ఇన్ ద మోడర్న్ డే ఫర్ ఎనీ బ్రాండ్? మీ ఐస్ క్రీమ్ అనే కాకుండా ఏ బ్రాండ్లో అయినా కూడా హౌ ఇస్ ఇట్ రియల్లీ ఇంపార్టెంట్? సో ఇక్కడ ఐ వుడ్ సీ ఇట్ యాస్ 3 డిఫరెంట్ థింగ్స్ అండి. ఒకళ్ళు ఓన్లీ క్విక్ కామర్స్ మీదే రిలే ఉన్న వాళ్ళు ఉన్నారు, ఓకే. ఇంకొకళ్ళు ఏంటంటే దాని ఛానల్ లాగా యూజ్ చేసుకుంటా మార్కెట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్ని ఫ్లేవర్స్ పెట్టకుండా కొంతమంది ఓన్లీ 4-5 సెలెక్టెడ్ ఫ్లేవర్స్ పెట్టుకుని మనం అన్నిట్లో కనపడాలి అనే లాంగ్వేజ్లో ఉన్నారు అనమాట, ప్రెజెన్స్ కోసం. కరెక్ట్, బ్రాండ్ ప్రెజెన్స్. రైట్ రైట్. ఇంకొకళ్ళు ఏమో మిక్స్ అండ్ మ్యాచ్లో ఉన్నారు.
అంటే కొంత ఈ కామర్స్ పెడదాం, కొంత ఫిజికల్ స్టోర్స్ పెడదాము అన్నట్టున్నారు అనమాట. సో ఇలా 3 కేటగిరీస్ ఉన్నారు. దీంట్లో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం యాజ్ అ కస్టమర్గా నేను చూసేది, అసలు బ్రాండ్ ఓనర్ కింద కాదు, ఐస్ క్రీమ్స్ డెలివరీ కరిగిపోయి వస్తాయి క్విక్ కామర్స్లో. అంటే మీకు అనుకున్నట్టు రావు, వస్తున్నాయి కదా సార్. వచ్చిన మీరు కావాలంటే నెక్స్ట్ టైం చూస్తే ఏదైతే, సో నేను కస్టమర్ లాగా మాట్లాడుతాను, ఐస్ క్రీమ్ అంటే అట్లా సాలిడ్గా రావాలి అని. కొంచెం కరుగుతుంది ఇంకా ఆబ్వియస్లీ. సో మీరు ఇంకా మీ స్విగ్గీ నార్మల్గా పెట్టినా కూడా మీరు లేటెస్ట్ రేపు ఒక రిటైల్ స్టోర్ నుంచి నేను పెట్టాను ఆర్డర్, అది కూడా ఎంత కోల్డ్ డ్రై ఐస్ లో పెట్టుకొచ్చినా కూడా కరుగుతుంది ఫర్ షూర్. సో అదే ఇప్పుడు బ్రాండ్ సైడ్ నుంచి మాట్లాడితే మనం చూసేది ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ వల్ల ఇప్పుడు చాలా బెటర్ చేస్తున్నారు వాళ్ళు కూడా, అంటే కరగకుండా పంపించడానికి. ఎందుకంటే ఐస్ క్రీమ్ ఒకటి కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ ఎప్పుడు ప్రాబ్లమే, అది వాళ్ళు సాల్వ్ చేసేది కాదు, బట్ చాలా మంది ట్రై చేస్తారు. ఇప్పుడు స్విగ్గీ స్నాక్ గురించి నేను లాస్ట్లో చెప్తాను. ఇక్కడ ఏంటంటే మనం స్టోర్లోంచి పంపిస్తే ఎక్కువ డ్రై వేసి పంపిస్తాము, అక్కడ డ్రై ఐస్ అసలు లేదు, ఉండదు. కరెక్ట్. సో అది ఒక ప్రాబ్లం. ఇప్పుడు ఇది యాజ్ అ బ్రాండ్ ఓనర్ మీ కస్టమర్కి మీకు రీచ్ అయింది అనుకోండి, ఐస్ క్రీమ్ కరిగి అతను కనుక ఫస్ట్ టైం డ్యూమాంట్ తింటే డ్యూమాంట్ అంటే ఇలాగే ఉంటుంది అనే ఒక ఇంప్రెషన్ తనకు పడిపోతే ప్రాబ్లం వీళ్ళకి లేదు, బ్రాండ్ ఓనర్ కింద నాకుంది. అవును. సో ఇంత సెట్ చేసి నేను ఇలా పంపించడం కరెక్టా, దానికి కౌంటర్ ఏంటంటే ఇంత పెద్ద ఛానల్స్ ఎంతో మందిని రీచ్ అవుతున్నారు, ఈజీగా నీకు రీచ్ అవడానికి ఒక ఛానల్ను వదిలేసుకోవటం కరెక్టా అనే డిబేట్లో ఇప్పటి వరకు మనం క్విక్ కామర్స్కి వెళ్ళలేదు. కానీ కంపెనీస్ వెళ్ళి బాగా చేస్తున్నారు ఉన్నారు. మరి వీళ్ళు బాగానే చేస్తున్నారు కదా అంటే ఎస్ బాగానే చేస్తున్నారు, కానీ ఎంత కాదనుకున్నా కొంతమంది స్టిల్ అక్కడ ఆర్డర్ చేసుకోవడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే కరిగిపోయి వస్తుందని ఒక చిన్న కొంచెం ఎక్స్పీరియన్స్ ఇష్యూ ఉంది. ఇప్పుడు బెటర్ చేస్తున్నారు దాన్ని. బట్ క్విక్ కామర్స్ టుడే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్స్ టు గో ఫర్ ఎనీబడి హూ ఈస్ కమింగ్ ఇన్ టుడే. కొత్త బ్రాండ్ లాంచ్ చేసినప్పుడు క్విక్ కామర్స్ ఇస్ ద వే టు గో. వెరీ గుడ్, ఎందుకంటే లెస్సర్ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ తక్కువ, ప్లాట్ఫామ్ లిస్ట్ అయిపోవటం, వెళ్ళిపోవటం. మీదేంట్లో ఉన్నారు సార్? మేము అసలు క్విక్ కామర్స్ లేరు. ఇప్పుడు స్విగ్గీ స్నాక్ ఎక్స్క్లూజివ్తో మాకు ఇప్పుడు స్విగ్గీ స్నాక్ చోజ్ డ్యూమాంట్ యాజ్ దేర్ ఐస్ క్రీమ్ పర్సన్. ఓకే. సో స్విగ్గీ స్నాక్ అని కొత్తగా లాంచ్ చేస్తున్నారు, దాంట్లో ఓన్లీ డ్యూమాంట్ ఐస్ క్రీమ్ ఒక్కటే ఉంటుంది. సో అట్లా తీసుకున్నారు అనమాట. సో అది 1 year దేర్ ఇస్ అ కాంట్రాక్ట్, అండ్ దెన్ ద నెక్స్ట్ 2 years ఈస్ గోయింగ్ టు బి కొలాబరేషన్. డ్యూమాంట్ అండ్ స్విగ్గీ అని ఒక సెపరేట్ ఒక బ్రాండ్తో దే విల్ గో హెడ్. ఓకే. సో సెమీ వైట్ లేబులింగ్ అలాగా, అలాగే అంతే. కొలాబరేషన్ 2 బ్రాండ్స్ ఉండేటట్టు. రైట్. వెరీ గుడ్. నౌ రిటైల్ స్టోర్ వస్తే సార్ కొన్నిసార్లు చూసుకుంటే అవి ఎంతో ఉండవు సార్, మహా అయితే ఒక 600 square feet ఉంటుందేమో ఒక మీ ఏ స్టోర్ తీసుకున్నా, ఏ ఐస్ క్రీమ్ స్టోర్ మీదైనా కాదు. కొన్ని లొకేషన్లో రెంట్లు 600 square feetకి 2 లక్షలు, 2.5 lakhs. నాకు చూసిన ప్రతిసారి ఇది ఒక సెగ్మెంట్ అయితే అది సెగ్మెంట్కి వద్దాం. కెఫేస్ ఉంటాయి కదా సార్, కెఫేస్ ఐ డోంట్ నో హౌ కెఫేస్ వర్క్. చూడ్డానికి విశాలంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిర్యానీ సెంటర్కి వెళ్ళాను సార్, బంజారా హిల్స్లో ఒక బిర్యానీ సెంటర్ ఉంది, లెట్స్ సే మెహఫిల్ బిర్యానీ సెంటర్ ఉంది. వాడు అక్కడ 1 hourలో అట్లీస్ట్ ఒక సిట్టింగ్లో 40 బిర్యానీ సర్వ్ చేస్తాడు. 40 into 600 వేసుకున్న క్లోజ్ టు వాడికి ఒక 30,000 బిల్లింగ్ వస్తుంది. ఇంటూ 24 వేసుకుంటే అది వాడి బిల్లింగ్. ఈ కెఫే తీసుకుంటే నేను పొద్దున్న వెళ్తా, ఒక కాఫీ చెప్తా, ఈవినింగ్ వరకు అదే కాఫీని అటు తిప్పి ఇటు తిప్పి బుక్లో రాసి కంప్యూటర్ పెట్టి అది ప్లగ్ చేసి ఇది ప్లగ్ చేసి టైంపాస్ చేస్తా, రాత్రి ఆ కాఫీకి బిల్ కట్టేసి వెళ్ళిపోతాం. వీటికి ప్లేస్ బొక్క, అదేమో చూడడానికి మళ్ళీ ఒక అంబియన్స్ క్రియేట్ చేయాలి. సరే ఆ కాఫీ నేను ఎంత ప్రీమియంగా చేసినా కూడా అయితే 300 రూపాయలు పెట్టి కాఫీ అమ్ముతాడు. ఆ మ్యాథ్స్ నాకు అర్థం కాదు. దానికి నెక్స్ట్ లెవెల్ మ్యాథ్స్ ఏంటంటే ఐస్ క్రీమ్ స్టోర్, 600 square feet ఐస్ క్రీమ్ స్టోర్, 2 lakh rupees స్పేస్ ఉంటుంది. అసలు ఎలా వర్కౌట్ అవుతుంది సార్? వాట్ ఈస్ ద ఎకనామిక్స్ ఆఫ్ దిస్? బిఫోర్ కోవిడ్ అండి, ఐస్ క్రీమ్ స్టోర్స్ కానీ ఏదైనా సరే అంత పెద్ద అవసరం లేదు జనాలకి. అంటే ఇప్పుడు ఆఫ్ లేట్ మారిపోయింది. అప్పుడు ఎనీ గుడ్ నైబర్హుడ్లో ఉన్నా కూడా ఐస్ క్రీమ్ స్టోర్కి సరిపోయింది. నౌ హైదరాబాద్ అలోన్ మార్కెటే మారిపోయింది. ఎంత బాగా మనం షోకేస్ చేస్తే అంత పీపుల్ నచ్చుతుంది. దీంట్లో మీరు అన్నట్టు మంచిగా చేసి
ప్రొడక్ట్ మంచిగా పెట్టి రెంటల్స్ కట్టి బాగా చేసిన వాళ్ళు ఉన్నారు. అన్ఫార్చునేట్లీ కొంచెం ఎక్కువ పర్సెంట్ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, క్యాపిటల్ కాస్ట్ తక్కువేం కాదు కదా. కరెక్ట్. కరెక్ట్. సో ఇక్కడ మీరు అన్నట్టు ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ ఏదైతే ఉందో కొంచెం అది పెట్టడం జరిగింది. దీంట్లో మెయిన్ ప్రాబ్లం మీరు నోటీస్ చేస్తే క్లారిటీ ఉండి ఏ కాఫీ పెడుతున్నాం, ఏ ఫుడ్ పెడుతున్నాం అన్నాళ్ళు ఉన్నారు. ఓన్లీ నా దగ్గర కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్నాయి, సో ఫస్ట్ పెట్టేద్దామని ఇది పెట్టిన తర్వాత ఎక్కడికి ఏం చేయాలో తెలియదు. బికాజ్ ఇందులో ది ఓనర్ ఆర్ ఎవరైతే కోర్ పార్ట్నర్ ఉన్నారో అసలు వాళ్ళ కాఫీ గురించి తెలియకపోయింది. ఇప్పటికి కూడా చాలామంది కాఫీ తెలియదండి. సో అసలు ఏంటి వాడతాం, ఏం చేస్తాం తెలియదు. తెలిసిన వాళ్ళు ఏంటంటే దే ఆర్ డూయింగ్ వెల్. సో అంటే క్లారిటీ ఆఫ్ థింగ్స్ బిజినెస్లో ఉండి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి బాగానే అవుతుంది. ఎవరైతే క్లారిటీ లేకుండా కొంచెం ముందుకెళ్ళారో కొంచెం దెబ్బతింటున్నారు. వాళ్ళు మిస్ చేసిన లాజిక్ ఏంటి, వీళ్ళకి వచ్చిన లాజిక్ ఏంటి? ప్రోడక్ట్ ఎప్పుడైనా మార్కెట్ మారితే వీళ్ళకి తెలిసి ఏం చేయాలని ఓకే, వీళ్ళకి తెలియదు. అండర్స్టాండింగ్ యువర్ ఆడియన్స్. ఇంటీరియర్స్ మారుస్తారు, అది కాదు కదండి మార్చాలి, ప్రోడక్ట్ కదా మార్చాలి. అది అక్కడ కొంచెం దెబ్బ. నాకు మన ఇద్దరు తెలిసిన ఒక ఫౌండర్ కూడా, నేను అబ్బాయిని అడిగినప్పుడు ఎందుకు నీ ఫ్రెంచ్ స్టోర్స్ లేవంటే, వివేక్ అనవసరము, అస్సలు స్టోర్స్ పెట్టుకోవడం కంట పెద్ద తలకాయ నొప్పి లేదు, నేను ఏం చేస్తానంటే ఒక 2 స్టోర్లు పెడతా, అది ప్యూర్ బ్రాండింగ్ పర్పస్కి మాత్రమే, అవి మంచి పాష్ పెడతా, నేను దానిలోంచి ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బ్రాండ్కి పెట్టుకున్నా, అండ్ మిగతాదంతా బ్యాక్ ఎండ్ నడిపిస్తాను. ఐ థింక్ దట్ సౌండ్స్ లైక్ ఏ గుడ్ లాజిక్. ఎవరైతే నేను 2 లక్షలు పెట్టను ప్రతిసారి అన్నప్పుడు దెన్ యూ కెన్ గో ఫర్ హైబ్రిడ్ మోడల్ సంథింగ్ లైక్ దిస్. ఐ థింక్ దట్ మేక్స్ సెన్స్ కదా సార్. కరెక్ట్. అలా కూడా ఉన్నారు. ఏంటంటే ఒక బ్రాండ్ ఊరికే ఫర్ బ్రాండ్ లుక్ అండ్ ఫీల్ అసలు ఏంటని తెలియటానికి ఫ్రంట్ ఫేసింగ్ స్టోర్, ఎక్స్పీరియన్స్ సెంటర్ లాగా. కరెక్ట్. మిగతాదంతా డార్క్ స్టోర్స్. రైట్ సార్. మీ ఇండస్ట్రీలో డార్క్ స్టోర్ అంటే గుర్తొచ్చింది, మీ ఇండస్ట్రీలో డార్కెస్ట్ సీక్రెట్ ఏంటి సార్? ఐస్ క్రీమ్ అనే దాంట్లో ఎన్నో రకాలుగా చేయొచ్చండి. ఐస్ క్రీమ్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఏదైతే మనం చెప్తున్నామో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దాన్ని అందులో నిజం లేదు. అంటే ఇప్పుడు నేను ఏదైనా చెప్పొచ్చు, బట్ చెప్పే దాంట్లో నిజం ఎంత ఉందనే దాంట్లో ఐ మేక్ ది బెస్ట్, అన్ని మంచి వాడుతున్నాం అని చెప్పేది ఏదైతే ఉందో, ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ అని కాదు, దేంట్లో అయినా సరే క్వాలిటీ ఆఫ్ వాట్ వీ డూ అండ్ వాట్ వీ సే దగ్గర గ్యాప్ ఉంటుంది. అది మనం చెప్పే లాంగ్వేజ్ ఏంటంటే ఎవరికైనా కస్టమర్స్కైనా దేనికైనా, ఇఫ్ యూ సే ఇట్స్ అ డార్క్ సీక్రెట్, ఆస్క్ వాట్ యు ఆర్ ఈటింగ్ ఆర్ నో వాట్ యు ఈట్ అనేది ఒక క్యాంపెయిన్ మేము ఆఫ్లేట్ చేద్దాం అనుకున్నాం. అంటే ఎవ్రీథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు ది ఐస్ క్రీమ్ ఆర్ ఎనీథింగ్ దట్ ఈస్ గోయింగ్ ఇన్ టు యువర్ మౌత్ షుడ్ బి నోన్ టు యూ. మార్కెటింగ్ వాటితో చాలా హంగామా లేని అన్ని చెప్తా వచ్చి అదే ఉంటుంది, కానీ నిజం ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. నేను ఒక గిమిక్ మొన్న మీరు అన్నట్టు గిమిక్ లాగా ఒక చూశాను సార్, ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో చూశాను. వాళ్ళు ఇలా పట్టుకొని ఇలా ఉంపాడు ఐస్ క్రీమ్ డబ్బా, ఇలా పట్టుకొని ఇలా ఉంపితే ఇలా ఆయిల్ పడుతుంది, ఇలా మొత్తం ఆయిల్ పడుతూనే ఉంది. ఆయిల్ పడుతున్నామా, అడల్టరేటెడ్ ఏం తింటున్నాం అర్థం కాలేదు. ఎందుకోసం సార్? వై ఇస్ దర్ ఆయిల్ ఇన్ ఐస్ క్రీమ్? అంటే అది ఐస్ క్రీమ్ కాదు, ఆయిల్ ఉంటే దట్స్ అ ఫ్రోజన్ డెజర్ట్. సో యూజువల్లీ అంటే ఆయిలే మీకు తెలిసిందే కదండి. ఇప్పుడు బటరు వర్సెస్ ఆయిల్లో ఆయిల్ ఎక్కువ ఎందుకు ఆయిల్ ఫుడ్ ఎక్కువ వద్దు అంటామంటే బికాజ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ యువర్ హెల్త్, మోర్ ప్రాసెస్డ్. మిల్కీ అంటే లెస్ ప్రాసెస్డ్, సో దట్ ఈస్ బెటర్ ఫర్ యువర్ హెల్త్. అందుకని ఐస్ క్రీమ్ ఈజ్ బెటర్ దాన్ అ ఫ్రోజన్ డెజర్ట్. సో అట్లా మీరు ఈ స్టోర్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఎంతవరకు ఈ ఇన్స్టాగ్రామ్లో ఉండడానికి ఆప్టిమైజ్ చేస్తారు సార్? ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టాలి అనడానికి ఆప్టిమైజ్ చేస్తారు? మేము చేసినప్పుడు 2019లో ఈక్వేషన్స్ అన్నీ వేరున్నాయండి. మా స్టోర్ డిజైన్ చేసిందంతా కూడా ఇన్స్టాగ్రామబుల్ అనేది ఉంది, కానీ ఇప్పుడున్నంత సూపర్ పేస్లో అప్పుడు లేదు. బట్ స్టోర్స్ని డిజైన్ చేసి అంటే ఒక కార్నర్ని కొంచెం ఇన్స్టాగ్రామ్ ఇనీషియల్ సెట్ ఆఫ్ స్టోర్స్ బయట నుంచి చూడటానికి బాగుండేటట్టుగా డిజైన్ చేసాం. నెక్స్ట్ సెట్ ఆఫ్ స్టోర్స్ కార్నర్స్ బాగుండేటట్టు చేసాం. ఇప్పుడు మొత్తం మెన్యూ నుంచి ఎవ్రీథింగ్ మార్చాల్సిన సిచ్యువేషన్కి వస్తుంది అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రజెంటేషన్. అండ్ వాట్ అబౌట్ ద ఐస్ క్రీమ్స్? ఇప్పుడు రీసెంట్గా నేను కొన్ని ఐస్ క్రీమ్ చూసాను సార్, హోకో అని చెప్పి.
మామిడికాయ ఎగ్జాక్ట్గా మామిడికాయలా ఉంది ఐస్ క్రీమ్. ఎగ్జాక్ట్గా ఐ థింక్ ఐ డోంట్ నో వాట్ ఇట్. అదే మీరు చెప్పిన నాకు ఐస్ క్రీమ్ తేవడం కూడా నాకు కొంచెం మీరు చెప్పాలి నాకు. ఇస్ ఇట్ లైక్ ఇన్స్టాగ్రామ్ కోసం ఏదో ట్రెండ్ అవ్వడానికి ప్రోడక్ట్ క్రియేట్ చేశారా, లేకపోతే వాట్ ఇస్ ఇట్? ఇస్ ఇట్ లైక్ మార్కెటింగ్ థింగ్? లేదండి, ఇప్పుడు మీరు చూస్తే చాలా మందికి ఆ యునిక్ ఫ్లేవర్స్ కొన్ని అంటే ఆ ప్రెజెంటేషన్లు బాగుంటాయి. సో వన్ ఆఫ్ ద టాక్డ్ అబౌట్ ఈజ్ హూబర్ అండ్ ఆలీస్ గోల్డ్ ఐస్ క్రీమ్. సో వెళ్తే అంత, సో దట్స్ వన్ ఆఫ్ ద టాక్ థింగ్. ఇట్లా కొంతమంది కొన్ని అలా చేసుకుంటూ వచ్చారు. మనం ఫ్లేవర్స్లో చేసాము కానీ షోకేస్ చేయలేదు. అంటే మన ఇదివరకు బ్లాక్ ఐస్ క్రీమ్ అని ఒకటి చేసాం. అదేంటంటే కోకోనట్తో కోకోనట్ షెల్ని బాగా చార్కోల్ ఐస్ క్రీమ్ బేసిక్లీ దాన్ని బాగా మారిస్తే లోపల ఉన్న దాన్ని తీసుకుని ఆ పొట్టుతో మొత్తం చేసి మొత్తం ఐస్ క్రీమే కొంచెం డార్క్ కలర్లో వస్తుంది. అది కన్జ్యూమబులా? ఓకే, ఉంది. కాకపోతే దాన్ని కోకోనట్ లోనే సర్వ్ చేసి ఇచ్చాం అనుకోండి, దట్స్ అన్ ఎక్స్పీరియన్స్. అవును. సో మనం ఏంటంటే ఫ్లేవర్స్ చేసాము, బట్ టుడే ఎవ్రీబడి ఆర్ వన్ స్టెప్ అహెడ్. ఇప్పుడున్న వాళ్ళలో దే ఆర్ ట్రయింగ్ టు డూ ఇట్ విత్ ప్రెజెంటేషన్. ఇండియాలో ఇంకా తక్కువే, బయట అవి చాలా ఎక్కువ. మీరు మ్యాంగో అయితే మ్యాంగోలోంచి పెట్టి మ్యాంగో ఐస్ క్రీమ్ దాంట్లో సర్వ్ చేసి ఇవ్వటం, అట్లాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనకు కూడా వచ్చేస్తాయండి ఇంకా 1 yearలో. ఐ థింక్ చాలా మంది ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ ప్రజెంటేషన్ మీద వెళ్ళిపోయింది. మనది ఏంటంటే ఎప్పుడు ఇట్ వాజ్ మోర్ ఆఫ్ అన్ ఐస్ క్రీమ్ ఈజ్ లైక్ మనం ఎంత ప్రజెంటేషన్ ఇచ్చినా ఎండ్ ఆఫ్ ది డే ఐస్ క్రీమ్ షుడ్ బి గుడ్. సో బట్ ఈవెన్చువల్గా వెళ్ళాలి కానీ చాలామంది. బట్ ఇందులో అన్ఫార్చునేట్ థింగ్ ఒకటి ఉంది, ఇన్స్టాగ్రామ్ వచ్చే దాంట్లో ఫ్లేవర్ కంటే ఈ ప్రజెంటేషన్ పెడితే సరిపోద్దని అనుకుంటున్నారు, విచ్ ఈజ్ నాట్ ట్రూ. తర్వాత ఏంటి, నేను ఒకసారి తిన్నా 2 సార్లు తిన్నా, ఎందుకు తింటా? ఎక్స్పీరియన్స్ కోసం ఒకసారి తింటా. బట్ టు స్టే లాంగ్ దాంట్లో కూడా కొంత విషయం ఉండాలి. నేను ఊరికే ప్రజెంట్ చేసి చకచకని ఇచ్చేస్తే సరిపోదు. సో పీపుల్ హూ నో హౌ టు డూ ఇట్ అండ్ ప్రజెంట్ బాగుంటుంది. మీరంటే మార్కెట్లో ఉన్నారు కదా సార్, మీరు కూడా పెనిట్రేట్ అవ్వాలంటే మార్కెట్లో యూ హ్యావ్ టు దిస్. ఇప్పుడు కరెంట్లీ ఒక కొత్త ఐస్ క్రీమ్ బ్రాండ్ ఎవరైనా పెట్టారు అనుకోండి, ఫర్ హిమ్ హౌ ఇంపార్టెంట్ ఇస్ ఇట్ టు బీ ఇన్స్టాగ్రామ్ వరల్డ్? వెరీ మచ్ అండి. ఇస్ ఇట్ సాడ్ బట్ ఇస్ ఇట్ ట్రూ? సాడ్ అండ్ ట్రూ. ఎందుకంటే అది చూసే జనాలు వెళ్ళటానికి అనుకుంటారు, రైట్? అది నేను చూపిస్తాను, చూసి వెళ్తారు, ఇంకా అక్కడ నుంచి చైన్ నడుస్తాం. సో అది లేకపోతే అసలు దేర్ ఇస్ నథింగ్ దట్ పీపుల్ వాంట్. కానీ స్టిల్ యూ హ్యావ్ యువర్, ఇందులో సిల్వర్ లైనింగ్ ఒకటి ఉంది. అదేంటంటే స్టిల్ పీపుల్ లుక్ ఫర్ గుడ్ ప్రొడక్ట్. కస్టమర్స్ ఆల్సో, మీకు జపాన్లో ఒక స్టడీ జరిగింది. అదేంటంటే కరెంట్ కాఫీ మీద జరిగింది. ఈ స్టార్ బక్స్ని ఎట్లా మనం బీట్ చేయొచ్చు అని అనే దాని మీద, లోకల్ కాఫీ షాప్స్ మనం ఎట్లా పెనిట్రేట్ అవుతాం అనే దాని మీద చేసినప్పుడు స్టడీ ఏం చెప్పింది, కరెంట్ జనరేషన్ దే ఆర్ మోర్ ఫ్లేవర్ కాన్షియస్, దే ఆర్ నాట్ బ్రాండ్ కాన్షియస్. బ్రాండ్ కాన్షియస్ కాదంటే బ్రాండ్ వెళ్ళమని కాదు. ఇదివరకు మనం చూసాం అనుకో, మనం ఒక రెస్టారెంట్కి వెళ్తే అక్కడే ఫుడ్ తినేసి అక్కడే డెజర్ట్ తిని వచ్చేస్తాం. ఇప్పుడు కుదిరితే స్టార్టర్ ఒక చోట, కరెక్ట్, డిన్నర్ అయితే లాస్ట్లో మనం విల్ గో ఫర్ డెజర్ట్. 100%. సో ఇట్లా మనం అనుకున్న దానికి వెళ్తున్నాం. ప్లస్ చాయిస్ కూడా మనం పిక్ చేసుకుంటున్నాం. ఓ ఇవాళ నేను ఇది తింటాను, రేపు అది తింటాను అని మనం ముందే కొంత ఉంది. సో నేను పలానా ఎంత బెస్ట్ ఉన్నా నేను స్పైసీ వెన్యూకి వెళ్ళి మొత్తం ఫినిష్ చేస్తానని చెప్పను, ఇలా కొన్నిట్లో చెప్పను. ఐల్సే బిర్యానీ స్పైసీ వెన్యూ తింటానేమో, ఆర్ మేబీ వాళ్ళ డెజర్ట్ ఆప్రికాట్ డిలైట్ ఇక్కడ తింటాను, ఇంకోటి అక్కడ తింటాను, పలానా ఆల్మండ్ హౌస్లో ఇది తింటాను, ఏది ఉంటే అదా. సో పీపుల్ హ్యావ్ దేర్ చాయిసెస్, రైట్? సో ఇట్లా మనకు ఇప్పుడు ఓల్డ్ సిటీకి వెళ్తే ఓల్డ్ సిటీలో కూడా ఎక్కువ ఉండవు. మంత్లీ ఒకసారి ఓల్డ్ సిటీకి వెళ్ళి నేనేదో అక్కడ ఒక డెజర్ట్ తిని వస్తాను. అండ్ ఇంకొకటి ఏమైపోయిందంటే, మీకు ఇదివరకు మొత్తం హైదరాబాద్ ట్రావెల్ చేయడానికి స్కోప్ దొరికింది. సో కొత్త వాళ్ళకి ఏంటి అడ్వాంటేజ్ అంటే, ఇదివరకు రోజులు నేను అక్కడెక్కడికో వెళ్ళి ఓల్డ్ సిటీలో తిని రావడానికి స్కోప్ ఉంది, కానీ ఇప్పుడు ఆ 5 kilometers తప్ప అసలు నేను ట్రాఫిక్తో నా వల్ల కాదు. సో ఐ విల్ ఓన్లీ గో టు ప్లేసెస్ ఇన్ అండ్ అరౌండ్ మై ఏరియా. సో మీకు అక్కడ కూడా స్కోప్ దొరుకుతుంది. ఓ ఇన్ని వచ్చినాయి కదా, ఎట్లా మనం పెనిట్రేట్ అవుతామని కొత్త వాళ్ళకి చెప్పాలంటే, పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు ట్రావెల్. ఆల్రెడీ ట్రావెల్ చేసే వచ్చాం. సో నేను నైబరింగ్ ఆ 1-2 kilometers మ్యాక్సిమం వెళ్ళొచ్చేస్తాను. సో అందుకని అక్కడ డీప్గా మీకు మోర్
పీపుల్ రావడానికి స్కోప్ దొరుకుతుంది. ఒకవేళ నేను ఫ్రాంచైజ్ తీసుకున్నానే అనుకోండి, అసలు వాళ్ళకి ఎకనామిక్స్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇంకో 2-3 కిలోమీటర్స్లో ఇంకో స్టోర్ ఉంటుంది, 2-3 కిలోమీటర్స్లో ఇంకో స్టోర్ ఉంటుంది కదా. సో వాళ్ళకి అసలు ఎకనామిక్స్ వర్కౌట్ అవుతుందా? సో ఫ్రాంచైజ్ దాంట్లో బికాజ్ ఆ టాపిక్ వచ్చింది కాబట్టి మనమైతే 5 కిలోమీటర్ రేడియస్ తీసుకుంటాం. ఆ 5 కిలోమీటర్ రేడియస్లో ఇంకో స్టోర్ రాదు. మేబీ ఒక 0.1, 0.2 ఇటు అటు మంచి ప్లేస్ దొరికితే వస్తాం కానీ, బట్ జనరల్ లేమన్ టర్మ్స్లో 5 కిలోమీటర్స్ రేడియస్లో ఇంకో స్టోర్ రాదనేది మన కాన్సెప్ట్. ఇక్కడ ప్రాబ్లం అన్ని చోట్ల ఎక్కడుందంటే ఫ్రాంచైజింగ్ ఇండస్ట్రీ దగ్గరే ఒక రకమైన గ్యాప్ ఉంది. అంటే అదేంటంటే ఫ్రాంచైజింగ్తో బ్యూటీ ఏంటి, అన్నీ మీకు బాగా మీ ముందు అన్నీ పెట్టాం తాళిలాగా. అది ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ఫ్రాంచైజింగ్. అంటే రెడీ సర్వ్డ్ మీల్. మీరు వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టి మనుషుల్ని తీసుకుని R&D చేసి ఇవన్నీ అవసరంలా, అంతా మీకు కరెక్ట్గా స్టోర్ పెట్టుంది, రైట్? అన్నీ మీ దగ్గర పెట్టిన జస్ట్ మీరు వెళ్ళి అది అమ్మి చెయ్యాలి. ప్లగ్ అండ్ ప్లే అన్నట్టు. ప్లగ్ అండ్ ప్లే. ప్రాబ్లం ఏంటంటే చాలా ఎక్కువ మంది బాగానే ఉన్నారు, తక్కువ మంది లైక్ పీపుల్ హూ ఇప్పుడు మనకు కూడా స్టోర్స్ ఉన్నాయండి, దాంట్లో 50 స్టోర్స్ ఉన్నాయి, దాంట్లో అబౌట్ 5 or 6 స్టోర్స్ క్లోజ్ అయిపోయినవి కూడా ఉన్నాయి. ఓకే, సో అసలు ఫ్రాంచైజ్ బిజినెస్లో ఫస్ట్ నిజం ఏంటంటే ఆల్ ఫ్రాంచైజ్ ఎక్కడ పెట్టినా డబ్బులు వస్తాయి, అది ఫస్ట్ అబద్ధం. ఓకే, నిజం కానీ అబద్ధం ఎందుకు అవుద్దంటే మీరు అక్కడ చేయాల్సిన పని యాజ్ అ ఫ్రాంచైజీ మీరు చేయట్లేదు. అసలు ఫ్రాంచైజర్ చేయాల్సిన పని ఏంటి, ఫ్రాంచైజీ చేయాల్సిన పని ఏంటి? ఓకే, సో అసలు ఒక ఫ్రాంచైజీ నేను ఇవ్వాలనుకోండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీరు అసలు ఎందుకు ఈ ఫ్రాంచైజ్ తీసుకుంటున్నారని మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఓకే, నా ఫ్రెండ్ తీసుకున్నారు, ఇంకోళ్ళు ఎవరు తీసుకున్నారని మీరు తీసుకోవద్దు. ఓకే, ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు, ఏంటి మీరు కనపడింది దీంట్లో? ఓకే, ఫస్ట్ స్టెప్. నౌ మనం ఏం చూస్తామంటే ఫ్రాంచైజింగ్ దాంట్లో ఏంటంటే ఇట్స్ మోర్ లైక్ 50 ఎడిషనల్ హ్యాండ్స్ ఉన్నాయి అనేది మన లాంగ్వేజ్. ఎస్, నేను కూడా వాల్యూ యాడ్ చేయడానికి ఇక్కడికి వచ్చాను అని మీరు అనుకున్న రోజున ద ఫ్రాంచైజీ బిజినెస్ వర్క్స్. ఓకే, అది కాకుండా వెన్ యూ కమ్ విత్ డిఫెన్సివ్ మైండ్ సెట్, నా పని లేదు ఇక్కడ, నేను డబ్బులు పెట్టాను మీరు సేల్స్ తీసుకురండి అన్నప్పుడు గ్యాప్ వచ్చేస్తాయి. యూ వర్సెస్ మీ అన్న దగ్గర ప్రాబ్లం. యూ అండ్ మీ మనం పెట్టాను, ఎలా చేద్దాం మాట్లాడాలి. ఎందుకంటే నేను పలానా ఎక్కడో ఖమ్మంలో ఒకటి ఫ్రాంచైజ్ ఇచ్చాను అనుకోండి, ఆర్ ఎక్కడ వరంగల్ ఇచ్చాను, పాండిచ్చేరిలో కూడా ఉంది డ్యూమార్ట్. పాండిచ్చేరిలో ఇచ్చినప్పుడు నేను పాండిచ్చేరిలో వెళ్ళలేను కాబట్టి మీరు అక్కడ ఉన్నారు, మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, పాండిచ్చేరిలో ఇలా నడుస్తుంది, ఎస్ ఎలా చేయమంటారని మీరు మాట్లాడాలి. పాండిచ్చేరిలో పెట్టేశాము, సేల్స్ అవ్వాలి, ఇంకా చాలా ఎక్కువ అవ్వాలంటే ఎందుకు మీరు క్వశ్చన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్దీ క్వశ్చనేర్ ఉన్నప్పుడు ఫ్రాంచైజీస్ డూ రియల్లీ వెల్. ఫ్రాంచైజ్ పీపుల్ బాగా చేస్తారు. సో ది బ్యూటీ ఆఫ్ ఫ్రాంచైజీస్ మీకు కావాల్సినంత అక్కడ పెట్టుంది, మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవడానికి స్కోప్ ఉంది, అండ్ యూ ఓన్ అ స్టోర్, మీరు ఓనర్ ఆ స్టోర్కి. ఇప్పుడు మీరు ఎంతవరకు తీసుకెళ్తారు దాన్ని అనే దగ్గర ఎంతవరకు పట్టుకెళ్ళొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుద్ది అంటే ఇక్కడ ఫ్రాంచైజింగ్ దాంట్లో అన్ఫార్చునేట్గా జరిగింది ఏంటి అంటే అంత మంచి ఇంప్రెషన్ లేదనమాట. ఫ్రాంచైజీ మార్కెట్ మీద అంత ఇంప్రెషన్ లేదు మార్కెట్లో. నా లాంగ్వేజ్ ఆఫ్ థింగ్స్లో యాజ్ ఎ ఫ్రాంచైజీయే మాట్లాడి నేను ఒక ఫ్రాంచైజీని తీసుకోవడానికి వెళ్ళాను. నేను ఒక 3-4 థింగ్స్ చూస్తా. ఒకటేం చూస్తా, ఈ ప్రొడక్ట్లో విషయం ఉందా లేదా. ఓకే, ఎందుకంటే మనం తీసుకునేది ఏంటి, ఒక చోటకి బిర్యానీ తింటా, అసలు ఏం బిర్యానీ భలే ఉంది కదా, అసలు ఇది మా ఊళ్ళో పెడితే అసలు క్రేజీ వస్తుంది కదా అని నేను అనుకుంటా, తీసుకుంటా వెళ్తా. వెళ్ళినప్పుడు ఎందుకు తీసుకెళ్ళాను, ప్రోడక్ట్ బాగుందని తీసుకెళ్ళా. 1. 2, ఇక్కడ మార్కెట్ సేల్స్ నేను చెప్పినప్పుడు ఈ మార్కెట్కి సేల్స్ చాలా బాగుంటాయేమో. ఓకే, మీరు చేయాల్సింది ఏంటి, మీరు ఒక 30 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే అసలు అది ఎంత జరుగుతుంది, ఎలాంటి పీపుల్ వస్తున్నారని ఒక 2-3 రోజులు ఆ స్టోర్లో మీరు వెళ్ళి డిఫరెంట్ టైమ్స్లో వెళ్ళి, వీకెండ్ వెళ్ళాలి, వీక్ డే వెళ్ళాలి, సేల్స్ నెంబర్స్ ఏం జరుగుతున్నాయి అంటే అసలు ప్యాటర్న్ ఎట్లా ఉంది అని మీరు ఒకటి తెలుసుకుని దాన్ని మీ దాంతో కంపేర్ చేసి చూసుకోవటం. ఫ్రాంచైజీ మనం ఇచ్చేటప్పుడు మనం ఏది సెల్ చేస్తున్నా అండి ఓ 5% ఎక్కువే చెప్తాంగా, ఉన్నదానికంటే 5% ఎక్కువ, అది మానవ నైజం, రైట్? వాళ్ళు ఏమంటారు, వాళ్ళు కూడా వెళ్ళి ఫస్ట్ అసలు ఆ పర్సన్ ఇలా చూసుకుని
ఓకే ఇందులో ఉంది, ఇదే థింగ్ ఇక్కడ నడుచుద్దా లేదా అని. ఇప్పుడు ఏదో ఫ్యాన్సీ థింగ్ ఇక్కడ ఎక్కడో టైర్ 1లో నడుస్తుందంటే టైర్ 2లో అసలు కొనేవాళ్ళే లేకపోతే యువర్ థాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. సో ఇక్కడ ఫ్రాంచైజీలో మళ్ళీ ఫ్రాంచైజీలు 2 రకాలు ఉన్నారండి. ఒకటేమో వెళ్ళండి ఇక్కడ బాగుంటుంది అని చెప్పేవాళ్ళు. ఓకే, ఫస్ట్ థింగ్ బాగుంటుందని చెప్తే బాగుంటుంది అనే విషయం మీరు కన్విన్స్ అవ్వాలి. ఒకసారి కన్విన్స్ అయిపోయిన తర్వాత దట్స్ వెన్ మీరు ఒకసారి పెట్టేశారు 30 లక్షలు. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ డ్యూమాంట్ ఆర్ ఇట్స్ నాట్ వివేక్ ఆర్ ఇంకేదో కాదు, అది మీ స్టోర్ ఇప్పుడు. అవును, రైట్. అప్స్ అండ్ డౌన్స్ అనేది గ్యారంటీగా ఏ బిజినెస్లోనే వస్తాయి. వచ్చినప్పుడు అదే గనక మీ ఓన్ స్టోర్ మీరే 30 లక్షలు పెట్టుండుంటే మీరేంటి మాకేం చేయట్లేదు, సో లాంగ్వేజ్ వెళ్ళిపోతుంది పక్కకి. రైట్. సో నేనేం చెబుదాం అనుకుంటున్నా అంటే ఎవరూ లేకుండా మీరే కనుక స్టోర్ పెట్టుంటే ప్రాబ్లం వస్తే మీరే సాల్వ్ చేసుకుంటారు. అదే ఫ్రాంచైజ్ ఉండేపాటికి ఫ్రాంచైజ్ మాకు ఇచ్చింది ఏం చేయట్లేదు అనే లాజిక్ వెళ్ళిపోతున్నారు. డోంట్ గో దేర్. మీరు ఏదైతే చేద్దామని వచ్చారో వివేక్ లేకపోయినా ఆర్ మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా కూడా మీరే మీ పేరుతో ఐస్ క్రీమ్ పెట్టుకున్నా కూడా మీరు ఎలా అయితే వర్క్ చేస్తారో ఈ ఫ్రాంచైజ్ తీసుకున్న మీరు అలాగే వర్క్ చేస్తే మీకు రిజల్ట్స్ వస్తాయి. చాలా మంది ఫ్రాంచైజ్ ఎందుకు తీసుకుంటారంటే ఒకటి 1 is a passive income source. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ రీసెంట్గా ఒక ఫ్రాంచైజ్ తీసుకున్నాడు సార్. నేను 2 పర్సన్స్ చెప్తా, 2 different personas, 2 different friends. ఒక పర్సన్ తను యాక్చువల్లీ హీ టుక్ ఏ ఐస్ క్రీమ్ ఫ్రాంచైజ్. ఓకే ఇక్కడ కూడా కర్ణాటక ఐస్ క్రీమ్ ఫ్రాంచైజ్ తీసుకున్నాడు. అర్థమవుతుంది. సో ఆయన హీ ఈజ్ ఎ జాబ్ హోల్డర్. ఓకే, అబ్బాయి జాబ్ హోల్డర్, అబ్బాయి ఫ్రాంచైజ్ తీసుకున్నాడు, మంచి లొకేషన్లో పెట్టాడు, లొకేషన్లో పెట్టి దాన్ని రన్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి ఆస్పిరేషన్స్ ఏంటంటే నేను ఈవెన్చువల్లీ ఇలాంటి 2-3 ఫ్రాంచైజీలు తీసుకున్న తర్వాత నేను యాక్చువల్లీ నాకు పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి, నేను అటువైపు వెళ్తాను, ఇవి నాకు రన్ చేస్తుంది, పాలిటిక్స్ నుంచి డబ్బులు నాకు రావు కదా, ఎలాగైనా నా బిజినెసెస్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఫ్యూచర్ ప్లానింగ్తో పెట్టుకున్నాడు. అదొక అబ్బాయి. ఇంకొక అబ్బాయి ఒక పక్కా బిజినెస్ ఓనర్. ఆ అబ్బాయికి ఇంకా ఎట్లా అంటే బోరింగ్ బిజినెస్ అంటారు కదా, ఈ ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రానిక్స్ అలాంటి బిజినెస్ అనమాట. అబ్బాయి ఇంకొక ఫ్రాంచైజ్ తీసుకున్నాడు. ఆ అబ్బాయి నువ్వు ఎందుకు తీసుకున్నావురా అంటే ఆల్టర్నేటివ్ ఉండాలి వివేక్, అన్ని ఎగ్స్ ఒక బాస్కెట్లో పెట్టలేమని చెప్పాడు. నా ఇద్దరు ఫుల్ టైమ్ దీంట్లో వర్క్ చేయలేరు. వీడికి జాబ్ ఉంది, వీడికి వాడు ఓన్ బిజినెస్ ఉంది. కన్సిస్టెంట్గా వీళ్ళిద్దరూ ఇదే ఫ్రాంచైజీకి కూడా టైం ఎఫర్ట్ స్పెండ్ చేయాలి అంటే వాళ్ళకి బ్యాండ్విత్ కూడా ఉండదు. సో అలాంటి వాళ్ళకి వెన్ యూ సే దట్ మీ దాంట్లో ప్రాబ్లం వస్తే మీరు చూసుకోవాలి అని, ఐ అండర్స్టాండ్, లైక్ ఒక లెవెల్ వరకు మనం చేయాలి, సపోర్ట్ చేస్తాం, బట్ వేర్ డస్ ద లైన్ డ్రా? రైట్. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఏది ఇఫ్ బిజినెస్ ఆపరేషన్ వాజ్ సో ఈజీ ఎవ్రీబడి వుడ్ పిక్ దట్. ఇవాళ ఉంది ఏంటంటే మెజారిటీ మీరు కంపేర్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ మనీ, దే డోంట్ హ్యావ్ టైం. అవును, 100%. రైట్. సో ప్రతిదానికి ఇచ్చే వాల్యూ అక్కడ ఇవ్వాలి అనేది ఆర్ స్ట్రాంగ్ పుష్ ఫ్రమ్ ద బ్రాండ్ సైడ్, జనరల్ ఫ్రాంచైజ్ సైడ్లో. ఒక 6 months అని మీరు చూడకపోతే, నేను ఇందాక కాంటినెంటల్ ఎగ్జాంపుల్ చెప్పాను, అవును, మీరు చూడకపోతే అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం చేస్తున్నారు అండ్ ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి మీకు? సో మీరు తెలిసి మొత్తం కంట్రోల్లో తీసుకుందా దెన్ గో బ్యాక్. రైట్. ఒక లెవెల్ వరకు ఆటోమేట్ చేసిన తర్వాత వెళ్ళండి. మీరు బిజినెస్ ఎందుకు తీసుకుంటున్నారంటే ఐదర్ ప్యాషనేట్ గానా లేకపోతే ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఉండాలి? హ్యాపీనెస్ ఇచ్చేటట్టు ఉండాలి. అది మీకు అడిషనల్ బర్డెన్ రైట్. అది ఎప్పుడు అవుతుంది? దాన్ని మనం క్లారిటీ లేకుండా మనం పెడతాము, ఇంటెన్షన్ కరెక్టే, బట్ అంటే ఎగ్జాంపుల్ అండి, ఏం లేదు, ఒక 1 o'clock ఒక స్టోర్, లెట్సే మళ్ళీ 1 అంటే లేట్ అంటే కుదరేమో కానీ 11 o'clock ఒక స్టోర్ క్లోజ్ అవుతుంది అనుకోండి. 11 to 12 ఉండటం వల్ల పక్కన ఒక మూవీ థియేటర్ ఉంది, అది లాస్ట్ షో 12కి అయిపోతుంది. రైట్. ఎంప్లాయీ ఇది ఓనర్కి చెప్పరు, ఎందుకంటే 1 గంట ఎక్కువ పని చేయాలి, అనవసరం 12 దాకా ఎందుకు అని చెప్పకపోవచ్చు. ఈ 1 hour మేము చూసిన రియాలిటీల్లో ఆల్మోస్ట్ క్లోజ్ టు 25% సేల్ పెంచినాయి. రైట్. ఈ విషయం ఆయనకి ఎట్లా తెలుస్తుంది? సో ఫ్రాంచైజీకి మీరు ఏం చేద్దాం అనుకుంటారు? సో ఫ్రాంచైజీ దాంట్లో మీరు ఇచ్చే ఇన్పుట్స్ బట్టి ఒక్కొక్క చోట ఒకటి వర్కౌట్ అవుద్దండి. కోర్ స్టార్ బక్స్ లాంటి ప్లేసెస్ దే క్లోజ్ అవుట్ స్టోర్స్ బికాస్ ఆఫ్ కొన్నిట్లో సేల్ ఉండదని. అవును. వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ మెక్డొనాల్డ్స్, స్టార్ బక్స్
వాళ్ళకే తప్పవు. అలాంటిది ఒక చిన్న జోన్లో ఉన్న మనకి గ్యారంటీగా కుదరదు. 100% సక్సెస్ మీరు తీసుకుంటే ప్రతి చోట వచ్చేస్తనేది యాక్చువల్గా వస్తుంది, కానీ అంత చేసినా కూడా 1% గ్యారంటీగా ఎక్కడొచ్చా అసలు ఏది వర్కౌట్ అవ్వకపోవచ్చు. బట్ అసలు టైమే పెట్టకపోతే ఎందుకు రావట్లేదు, ఎందుకు వస్తుందని ఎట్లా తెలుస్తుంది? అప్సెల్లింగ్ చేయాలి, అసలు అక్కడ ఉన్న కమ్యూనిటీస్ని ఏం టార్గెట్ చేయాలో తెలుసుకోవాలి, అక్కడ ఉండే ఇన్స్ అండ్ అవుట్ తెలియాలి. యాక్చువల్లీ కాంపిటేటివ్ అనాలిసిస్ జరుగుతుంది. కాంపిటేటివ్ అనాలిసిస్ అసలు మనం ఇక్కడ వచ్చాము, మనం బాగానే నడుస్తున్నాం, గబుక్కున ఇంకొకరు ఇద్దరు వచ్చారు, కొత్తగా ఓపెన్ చేశారు, వాళ్ళు ఆ మంత్లో ఏదో ఆఫర్స్ పెట్టారు, సరే చూద్దామని జనాలు ఒక 1-2 months అటు వెళ్ళారు. ఇక్కడ సేల్ తగ్గిందనే విషయం అనుకుందాం, తగ్గిందో 10% తగ్గింది, ఎందుకు తగ్గిందో తెలియదు, ఎందుకంటే ఎవరు చూడట్లేదు కదా. సో పెడితే చూడాలని, దాని రెస్పెక్ట్ దానికి ఇస్తే యూ విల్ డెఫినెట్లీ బీ ఓకే, రైట్. ఇక్కడ ఆ గ్యాప్ బిట్వీన్ ఫ్రాంచైజీ అండ్ ద ఫ్రాంచైజర్ అనే దాని మీద ఇప్పుడు మనకి ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్, సింబియోటిక్ రిలేషన్షిప్ అంటారు. ఇద్దరు ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి, ఉంటే అవుతుంది, అప్పుడే వర్కౌట్. ఎక్కడికక్కడ నీకు ఇచ్చాను అయిపోయింది అని ఫ్రాంచైజ్ అన్నా, నాకు సంబంధం లేదన్నా, ఆర్ నేను ఫ్రాంచైజ్ ఫస్ట్లో వచ్చినప్పుడు అన్నీ మీరే చేస్తారన్నారంటే అసలు ఆ లాంగ్వేజే మీరు డోంట్ బిలీవ్. మొత్తం కలిసి చేస్తేనే పని అవుద్ది. ఏం జరుగుతుంది సార్ మార్కెట్లో? నాకు తెలిసి మీరు మార్కెట్లో ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి ఉన్నారు కదా. మార్కెట్లో ఫ్రాంచైజ్కి సంబంధించి జరుగుతున్న మోస్ట్ స్కామ్స్ అండ్ మిస్కమ్యూనికేషన్స్ ఏంటి? సో ఇప్పుడు మనకి వాళ్ళ అండర్స్టాండింగ్ దగ్గర ఒక గ్యాప్ ఉందండి. అంటే మరి అది ఆ టైంకి ఒక 10% నేను చెప్పినట్టు 5-10% ఈ చేస్తాం అవి చేస్తాము అనేది ఫ్రాంచైజర్ చెప్పడం కామన్, కొంచెం ఎక్కి చెప్పడం, ఏ బిజినెస్లో ఉంటుంది కదా, రైట్. ఇక్కడ ఏంటంటే మొత్తం టైం ఈ ఫ్రాంచైజింగ్ దాంట్లో మొత్తం టైం పెడతాను వీఆర్ ఓకే, ఫస్ట్ 1 year మేము పెడతాం అంటాం కూడా ఉంది, బట్ వాళ్ళు పెట్టకపోవటం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే బిజినెస్లో ఈ లాంగ్వేజ్ దాంట్లో ఈ ఫ్రాంచైజ్ ఫీ ఒకటి, ఫ్రాంచైజ్ ఫీ అనేది. సో అసలు ఫ్రాంచైజింగ్కి ఒక చిన్న బ్రేకప్ చెప్తాను. ఒక ఫ్రాంచైజ్ ఫీ ఎందుకు కడతామంటే, మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సెట్ చేసుకుని మీకు కావాల్సిన రా మెటీరియల్, అంటే లెట్స్ సే ప్యాకింగ్ మెటీరియల్ కావాలనుకోండి, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకురావాలి. తర్వాత మీకు ఈ డ్రై స్టాక్ వెట్ స్టాక్ అంటాం, అంటే డ్రై స్టాక్ అంటే మీకు కప్స్ అవ్వచ్చు, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకురావాలా. సో ఈ సోర్సింగ్, లాజిస్టిక్స్ అన్ని డిఫరెంట్, సోర్సింగ్, లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఈ మూడిట్లోనూ సోర్సింగ్ ఒకళ్ళ దగ్గర తెచ్చుకోవాలి, లాజిస్టిక్స్ ఒకళ్ళ దగ్గర తెచ్చుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ మీరు వెళ్ళి తయారు చేసుకోవాలి. ఇవన్నీ చేసి ఒక పర్సన్ ఆర్ ఒక బ్రాండ్ మీకు ఇస్తే దానికంటూ ఒక వాల్యూ, దట్ ఈజ్ యువర్ ఫ్రాంచైజ్ ఫీ. ఓకే నేనంటే ఇంత వాల్యూ పెట్టా, అది మీకు నచ్చిందా తీసుకోండి, లేదా నో ప్రాబ్లం. దెన్ సెటప్లో మీ ఎక్విప్మెంట్ కాస్ట్లు ఇవన్నీ వస్తాయి, అది స్టాండర్డ్. మీరు పెట్టుకున్నా నేను పెట్టుకున్నా అది కామన్ ఎక్విప్మెంట్. సో స్టోర్ ఎక్విప్మెంట్ కాస్ట్ అవన్నీ కామన్. మహా అయితే నేను నా థీమ్ చెప్తే 1 లక్ష 2 లక్షలు ఎక్కువ తక్కువ అవుతుంది, మీరు మేబీ తక్కువ పెట్టుకోవచ్చు, ఎక్కువ పెట్టుకోవచ్చు. దెన్ ఇదంతా అయిపోయిన తర్వాత కమ్స్ ఇన్ ద రాయల్టీ. రాయల్టీ పార్ట్ ఏంటంటే, అసలు ఒక బ్రాండ్ నాకు రాయల్టీ వద్దు ఛార్జ్ చేయకపోవడం సెకండరీ. మనం ఇప్పటికి కూడా మేము రాయల్టీ ఉన్నా కూడా రీసెంట్గా 6 months నుంచి ఇన్ని ఇయర్స్ ఉన్నా రీసెంట్గా రాయల్టీ ఛార్జ్ చేయడం స్టార్ట్ చేసాం. దట్ కుడ్ బి వేరియస్ ఫ్యాక్టర్స్. సేల్స్ మనం అనుకున్నట్టు కొన్ని చోట్ల వచ్చినాయి, కొన్ని చోట్ల రాలేదు. సో ఇట్లా స్లాబ్స్ పెట్టాం మనం అనుకున్న దానికంటే. సో అగైన్ కమింగ్ టు ద పాయింట్, రాయల్టీ అంటే ఏంటంటే, చాలామంది మాకు అసలు రాయల్టీ వద్దని అంటారు. అసలు రాయల్టీ వద్దని అంటేనే దట్స్ వేర్ ఐ ఫీల్ దట్ ఈస్ ఎ బ్యాడ్ వర్డ్, అండ్ అదే నేను స్కామ్ అని అంటా. ఎందుకు సార్? నాకు అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? మీరు అసలు నాకు రాయల్టీ కట్టకపోతే నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సో అదే అబద్ధం ఫస్ట్. అసలు నాకు తర్వాత నేను డబ్బులు చేయాలి, నేను ఎంత పెట్టి ఎంత సెట్ చేసింది ఏంటి? ఎనీ బిజినెస్ మ్యాన్ ఫ్రీగా చేయరు కదండి. బట్ ఇంకో సైడ్ చూసుకుంటే సార్, ఒకటి దేర్ ఆల్రెడీ మీకు ఫ్రాంచైజీ ఫ్రీ కడుతున్నారు, అది దేనికి? మీరు చేయాల్సిన పని మీరే కనుక చేస్తే మీకు అయ్యే ఖర్చులో ఫ్రాంచైజీ సెటప్ ఫీ అనుకోండి, సర్వీస్ ఫీ అని. సెటప్ ఫీ కాదు, ఇప్పుడు నేను అంతా చేసి మీకు ఇచ్చాను కదా, ఇచ్చినందుకు నేనంటూ అతన్ని ఇప్పటివరకు సస్టైన్ ఐ మేడ్ ఏ మోడల్. సో మీరు ఇప్పుడు సిమిలర్ ఇఫ్ యూ బై అ
బిఎండబ్ల్యూ ఆర్ బెన్స్, దానికి ఒక వాల్యూ ఉంది. అదే ఇంజిన్ మీరు వోల్వోలో పెడితే దానికి తేడా. అలా మీరు అలా కిందకు వస్తాం. దేర్ ఆర్ సెగ్మెంట్స్. అదొకటి సార్. సో అది కడుతున్నాను, నేను మీ నుంచి మెటీరియల్ తీసుకుంటున్నాను, కరెక్ట్. మీరు ఆల్రెడీ డబ్బులు చేసుకుంటున్నారు దాని నుంచి, ఆ మెటీరియల్ తీసుకోవడం వల్ల అని తీసుకుంటున్నాను. ఆ మెటీరియల్ సేల్ చేయడానికి కష్టపడుతున్నా నేను. కరెక్ట్. ఓకే, అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఫ్రమ్ ఎ వెరీ కన్జ్యూమర్ పర్స్పెక్టివ్. తర్వాత నేను సేల్ చేసి కష్టపడిన తర్వాత, నేను నీ నుంచి కొనుక్కొని నువ్వు అన్న రేటుకి నీ సేల్ చేసి కష్టపడి మళ్ళీ నీకు వెనక డబ్బులు కట్టాలా అని వాడు అనుకుంటాడు కదా ఫ్రాంచైజీ. ఇస్ దట్ ద రైట్ మైండ్ సెట్? కరెక్ట్. సో ఇప్పుడు ఏంటంటే ప్రొడక్ట్ ఉందనుకోండి, ప్రొడక్ట్ సో మీరు ఇలా పార్ట్స్ కానీ తీసుకెళ్దాం. ఓకే, ఫస్ట్ ప్రొడక్ట్ ప్రిపేర్ చేసాం. ప్రొడక్ట్ ప్రిపరేషన్ చేసి నేను ఫ్రాంచైజీకి ఎందుకు ఇవ్వాలి? నేను B2Bకి ఇచ్చినా ఎక్కడిచ్చినా నాకు ఆ 7% ఏదైతే మేము పెట్టుకున్నాం, వీ హ్యావ్ అ స్టాండర్డ్ రూల్, 7% అనే లాంగ్వేజ్ ఉంది మ్యానుఫ్యాక్చర్, అదే లాంగ్వేజ్ మేము పెట్టుకుంటాం అక్కడ. ఓకే, సో అది మీకు ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఒకటే కదా, మీకేమి స్పెషల్ ఏం లేదు కదా. నేను ఎందుకు ఈ ఫ్రాంచైజీకి ఎందుకు ఇవ్వాలి అంటే 2 రకాలు ఉన్నాయి. అసలు నేను ఐస్ క్రీమ్ ఫ్రాంచైజీకి ఇస్తున్నాను అనుకోండి, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ రన్ చేయడానికి గబుక్కున ప్రైస్ చేంజెస్ వస్తాయండి. ప్రైస్ చేంజ్ వచ్చినప్పుడల్లా నేనేం ప్రైస్ మార్చలేదే మీకు. ఇప్పుడు చాక్లెట్ ప్రైస్ హైయెస్ట్ ఉంది. ఓకే, నేను ఎప్పుడు అది మార్చలేదు కదా. దిస్ ఈస్ ద కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ ద ఫ్రాంచైజ్. ఓకే ఓకే, సో ఎప్పటికప్పుడు మారిన నేను ఎప్పటికప్పుడు ఈ ప్రతి షిప్మెంట్కి మీకు మార్చలేదు. సో వాల్యూమ్స్ ఆఫ్ స్కేల్ చేసేసుకున్నా, మీకు ఎవ్రీ ఇయర్ ఒకటని పెట్టుకున్నా. సో ఇది నెట్ ఆఫ్ అయిపోయినాయి అనుకుందాం. ఇప్పుడు మీరు అంటుంది ఏంటంటే ఫ్రాంచైజింగ్ దాంట్లో ప్రొడక్ట్ మీద ఏదైతే పెట్టుకున్నా దీంతో అయిపోయింది. ఇప్పుడు మార్కెటింగ్ టీము, నేను చేయాల్సిన ఆల్ యాక్టివిటీస్, దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రైట్. సో దానికి ఎంతైనా అవనివ్వండి, 1% అవనివ్వండి, 10% అవనివ్వండి. నేను అంటుంది ఏంటంటే మీరు నెగోషియేట్ చేసుకోండి. అసలు నేను రాయల్టీ ఛార్జ్ అని ఎవరైతే చెప్పేస్తారో అసలు అది అబద్ధం అంటున్నా. టాప్ పీపుల్ ఇన్ ద వరల్డ్ కూడా రాయల్టీ ఛార్జ్ చేయాలి. వన్ టైం ఫీజ్, డోంట్ ఫాల్ ఫర్ దట్. రైట్, వన్ టైం ఫీజ్ లో తీసుకున్న వాడు అయిపోయింది కదా. నేను నీకు ప్రొడక్ట్ ఇవ్వాలి, ఇస్తున్నాను, సేల్స్ రావట్లేదంటే ఎందుకు? సేల్స్ ఏంటి? నీకు ప్రొడక్ట్ ఇచ్చాను, అయిపోయింది కదా, అయిపోయింది, డిస్కషన్ అయిపోయింది. రైట్ రైట్ రైట్. సో అందుకని రాయల్టీ కావాల్సింది. సో చాలా మంది వచ్చి అడుగుతారు రాయల్టీ కొంతమంది ఛార్జ్ చేయట్లేదు. ఛార్జ్ చేయకపోతే అది ప్రాబ్లం అండి. అది పోనీ చేయకుండా నేను చేస్తాను, బట్ ఎల్లుండి చేస్తాను, 2 months తర్వాత చేస్తాను, 6 months తర్వాత చేస్తాను, బ్రేక్ ఈవెన్ లేకపోతే నీకు ఏదో స్లాబ్స్ పెడతాను, అదొక లాంగ్వేజ్ ఉంది. సో మేము ఇంత చేస్తేనే అవుతుంది. అది క్వశ్చన్ ఇవ్వడం. కరెక్ట్. లేదు అసలు అగ్రిమెంట్ లోనే లేదు అంటే అది అబద్ధం అసలు. దట్స్ ప్రాబ్లమాటిక్. అదొక రెడ్ ఫ్లాగ్ అన్నట్టు. ఎస్, అదైతే అసలు మీరు వినకూడదు. అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ యాజ్ అ పర్సన్ నేనైతే ఎవరికి సజెస్ట్ చేసినా దాంట్లో అయితే పడొద్దంట. సో ఇలా మీరు ఫ్రాంచైజ్ ఇస్తూ యూఎస్ వరకు వెళ్ళారు సార్. ఐ థింక్ అదే మనం మాట్లాడుకున్నట్టు ఇండియాలో ఫస్ట్ ఐస్ క్రీమ్ బ్రాండ్ ఒకటి యూఎస్కి వెళ్ళిందంటే, గ్లోబల్కి వెళ్ళిందంటే దట్ ఈస్ యువర్ బ్రాండ్. ఫ్రాంచైజ్ మోడల్లో. కరెక్ట్, రైట్. వై యుఎస్? అసలు ఎక్కడి నుంచి వచ్చింది యుఎస్? ఆయన మీరు ఉండి వచ్చారు, మీకు మార్కెట్ కొంచెం తెలిసి ఉంటుంది, బట్ అవుట్ ఆఫ్ నో వేర్ యుఎస్ అని మీరు అన్నట్టు. యుఎస్ హ్యాస్ 1/50th ఆఫ్ అవర్ పాపులేషన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మన 100 crores ఉందంటే వాళ్ళకి ఎంత, వాళ్ళకి 1/50th ఉంటుంది. ఒక 20 crores వేసుకోండి. 20 crores సార్ పాపులేషన్ యూఎస్. 20-30 crores ఉంటుందేమో అంతే. వాళ్ళు మనకంట మనం ఏదో చెప్పారు కదా, మనం ఎంత తింటే వాళ్ళు ఎంత తింటున్నారని చెప్పి ఐస్ క్రీమ్ అంటే వాళ్ళకి ఆల్రెడీ మార్కెట్లో బిగ్ ప్లేయర్స్ ఉన్నారు, రైట్? అలాంటి టైంలో మీరు యూఎస్లో వెళ్ళి ఒక ఫ్రాంచైజీ స్టోర్ ఓపెన్ చేయాలి అని చెప్పి ఎందుకు వచ్చింది? సో డ్యూమాంట్ ఫస్ట్, సో ఒకటి మనం వన్ ఆఫ్ ద ఫస్ట్ అనేది అన్లెస్ అండ్ అంటిల్ ఇంకేదైనా హిడెన్ మనకు తెలియని ఉన్నాయి కానీ దట్స్ వాట్ మనం అనుకోవచ్చు. క్లెయిమ్. ఓకే. దానికి అగైన్ మనం ఏది డ్యూమాంట్ జర్నీ ఈజ్ ఆల్వేస్ టు ఇంప్రూవ్, నాట్ టు ప్రూవ్. అంటే వీఆర్ ద ఫస్ట్ టు గో ఇది కాదు, బట్ ఆల్వేస్ ఇంప్రూవ్. సో ఇంప్రూవ్మెంట్ అంటే ఎనీవేర్ దేర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ ఆర్ మోస్ట్ కన్జ్యూమ్డ్ దగ్గరికి వెళ్తే వీ కీప్ గెటింగ్ బెటర్. ఇది డ్యూమాంట్ ఈజ్ అగైన్ మేము ఎప్పుడు పుష్ బేస్డ్ ఫ్రాంచైజ్ కాదండి. అంటే ఎవరన్నా వచ్చి అడిగితే అప్పుడు మన స్టోరీ చెప్తాం. ఇనీషియల్గా ఒక అబౌట్ 4-5 స్టోర్స్కి అప్పుడు ఎలాగైనా పుష్ చేయాలి కదా, మేము ఉన్నామని చెప్పుకోవాలి. అప్పుడు చెప్పాం ఇలా అని. ఇప్పుడు ఏదైతే ఉందో వాళ్ళు వచ్చి మన అడిగితే వీ డూ అవర్ పిచ్. సో ఎప్పుడైతే కోవిడ్ ట్రావెల్ బ్యాన్ లిఫ్ట్ అయిందో
సో యుఎస్ నుంచి అందరూ మళ్ళీ ట్రావెల్ చేయడానికి వచ్చారు. దట్స్ వెన్ మనకి కొంతమంది ఎంక్వైరీస్ వచ్చినాయి. ఎంక్వైరీస్ ఎలా వచ్చినాయి అంటే ఇప్పుడు కొత్తగా ఏమన్నా బ్రాండ్స్ వచ్చినాయా, కొంచెం మంచి డిఫరెంట్గా ఉన్నాయి ఏదా అని అడుగుతూ ఉన్నారు. అడిగినప్పుడు లోకల్ అరే డ్యూమాంట్ అని ఒకటి వచ్చింది ట్రై చేస్తారంటాం, వాళ్ళు ట్రై చేయటం, వాళ్ళకి నచ్చటం. అండ్ దెన్ యూఎస్లో మాకు ఫ్రాంచైజ్ కావాలని అడిగారు అనమాట. ఫస్ట్ అసలు మనం టూ ఎర్లీ అనుకున్నాం, బట్ కంటిన్యూస్గా కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేసామంటే సరే అగైన్ కోర్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, సో మనం ఓకే అని అంటాం. దిస్ ఈజ్ నాట్ అవర్ ప్రిన్సిపల్. ఫస్ట్ అక్కడికి వెళ్ళి నేను యూఎస్లోనే ఉన్నాను, కాకుంటే నేను యూఎస్ని ఆ బిజినెస్ యాంగిల్లో చూడాల, రైట్, ఎంప్లాయ్ మీరు అట్లా చూసుకుంటూ వచ్చాను. అండ్ ఇప్పుడు అక్కడ మీకు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఫస్ట్ మార్కెట్ని సర్వే చేసి ఉన్న కాంపిటీటర్స్ని చూసి దెన్ ఆఫ్టర్ 1 year మొత్తం చేసిన తర్వాత దెన్ వీ డిసైడెడ్ ఎస్ వీఆర్ రెడీ అని అనుకున్నాం. ఎందుకంటే మీ బ్యాక్ ఎండ్ చూసుకోవాలి, మీ ఫ్లేవర్ సప్లయర్స్ని చూసుకోవాలి, ఎవరెవరు ఇంగ్రీడియంట్స్ ఇస్తారని, ఇవన్నీ చూసుకుని మనకు క్లారిటీ ఉందని అనుకుంటే అప్పుడు వెళ్దామని అనుకున్నాం. సో ఇట్ టుక్ 1 year. అప్పుడు దట్స్ వెన్ ద ఫస్ట్ స్టోర్ హ్యాస్ బీన్ లాంచ్డ్. ఏ ఇయర్లో సార్? 2023. 2 years back. Yeah. How is it going? Very good. ఇప్పుడు 10 stores ఉన్నాయండి. Wow. Yeah. And 25 more సైన్ అయ్యి ఉన్నాయి. Oh, very good. And ఏ కంట్రీస్లో ఎక్స్పాండ్ చేస్తున్నారు సార్? సో ఇప్పుడు యూఎస్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఆల్రెడీ కన్ఫర్మేషన్ అయిందండి. బట్ అగైన్ ఇది అయ్యి కూడా 6 months అవుతుంది, కానీ మేము అప్పుడే వెళ్ళలేదు బికాజ్ ఇంకా యూఎస్లో చేయాల్సినవి ఉన్నాయి. అది అయిన తర్వాత అప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సెట్ చేయాలి. సో ఎక్కడ కూడా ఏంటంటే ఏది చేసినా కూడా అంటే చాలామంది అడిగారు అదేంటి సౌత్ ఇండియా తర్వాత సౌత్లో అంతా పెట్టుకుని నార్త్కి వెళ్ళకుండా యూఎస్ వెళ్ళారు. మనం అడిగి వెళ్ళలేదు, వచ్చిన చోటకి మనం వెళ్ళాం. నెవర్ సే నెవర్. యా అంతే. ఐ థింక్ నెక్స్ట్ స్టెప్ ఇస్ యుఏఈ. దుబాయ్ మార్కెట్ ఇస్ అ హ్యూజ్ మార్కెట్ కదా సార్, ఆర్ యూ గెటింగ్ ఇన్ టు దట్? యుఏఈ అంటే దీంట్లో ఒక నైస్ ఏం చెప్పాలి ఒక స్టోరీ ఉందండి. మేము 2019లో కరెక్ట్ కోవిడ్ ముందు దేర్ వాజ్ సంబడి ఫ్రమ్ యుఏఈ దట్ హ్యాడ్ కమ్ అండ్ దెన్ మొత్తం అక్కడ అంతా మాస్టర్ ఫ్రాంచైజ్ తీసుకుంటాం ఫర్ దట్ కంట్రీ అని చెప్పారనమాట. ఆల్ గుడ్, లైక్ నైస్ స్టార్ట్ అని అనుకున్నాం, సూపర్ అని అనుకుని ఎస్ అని అనుకునే లోపలే మీకు తెలుసు కదా మనకంటే 3 days ముందు అక్కడ లాక్డౌన్ స్టార్ట్ అయింది. అవును. సో వీ వర్ సపోజ్ టు టేక్ ద ఫ్లైట్, ఆల్ ప్లాన్స్ క్యాన్సిల్డ్. చూస్తే దట్స్ దేర్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్. సో ఇక కోవిడ్ తర్వాత అసలు కాంటాక్ట్ మనం ఎవరైతే ఉన్నారో ఆ వర్టికల్స్ అన్నీ కూడా చాలా మారిపోయినాయి. దేర్ మేజర్ వర్టికల్ వాజ్ ఆయిల్, ఆ మెయిన్ ఉన్నది, దీ అన్ని సబ్ వర్టికల్స్. ఇక దాంతో అది లేదు. బట్ డెఫినెట్గా అగైన్ అన్నా కదా మనం ఏది మన ఇక్కడికి వెళ్ళాలి అనేది లేదు కాబట్టి ఒక ఎంక్వైరీ వచ్చింది, అది వాళ్ళే. సో మనకేంటంటే వాళ్ళే దే విల్ ఫాలో అప్. మనం ఒకసారి చెప్తే మనం ఓకే ఏంటని కూడా అడగం అన్నమాట. బికాజ్ మేము చూసామండి ఫ్రాంచైజింగ్ దాంట్లో మనం కొంచెం ఎక్కువ చెప్పినప్పుడు దాన్ని ఇంకెక్కువ తీసుకుని జోష్లో మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. అటువైపు ఇటువైపు ఇద్దరు వైపు జోష్ ఉంటుంది. మనం అమ్మాలన్న జోష్ ఉంటుంది, వాళ్ళు కొనాలన్న జోష్ ఉంటుంది, మనకి ఏదో ఉంటుంది కొత్త పెళ్లిలాగా. సో ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాను కదా 50లో ఆల్రెడీ అబౌట్ 5 stores మేము సేల్స్ లేక చేసినవి ఉన్నాయి. రైట్. సో ఎవ్రీ ఇండస్ట్రీ హ్యాస్ గుడ్ ఎక్కువ ఉంది, బ్యాడ్స్ గ్యారంటీగా ఉంటాయి. సో అసలు ఒక్క స్టోర్ కూడా మాది ఇప్పటి వరకు లాస్ట్లో లేదు అని చెప్పింది అబద్ధమే ఫ్రాంచైజింగ్ దాంట్లో. ఒక్క స్టోర్ కూడా ఇప్పటివరకు స్టార్ బక్స్ అలాగే తీసేసిన రోజులు ఉన్నాయి. రాయల్టీ ఏదైతే ఉందో అది లేదు, అది ఉండదు అని చెప్పిన ఈ 3 ఏది చెప్పినా సరే ఐ థింక్ దట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. దట్స్ లైక్ అ స్కామ్. మీరు పడద్దు. మీ బిజినెస్ ఫిలాసఫీ ఏంటి సార్? డోంట్ చేజ్, అట్రాక్ట్. అంతే. సో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో డోంట్ చేజ్ ఎనీథింగ్ అనేది మన లాంగ్వేజ్ అనమాట. సో ఏది చేసినా కూడా ఇది తర్వాత ఇదే చేయాలి అని అంటుంటారు. సో మనదంతా ఏంటంటే కీప్ ఇంప్రూవింగ్, డోంట్ ట్రై టు ప్రూవ్ ఎనీథింగ్ అని అట్లా. సో మన స్టైల్లో మనం వెళ్తానే ఉంటాం. దట్ ఓన్లీ సర్ప్రైజ్డ్ మెనీ పీపుల్. అంటే బాగా అందరికీ తెలిసిపోయి డ్యూమాంటా అని యూఎస్ వెళ్ళటం వేరు, ఇంకా కొంతమంది సెగ్మెంట్ పీపుల్కే తెలియదు ఉందని.
బట్ స్టిల్ అక్కడికి వెళ్ళి 10+25 వెళ్ళి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వెళ్తున్నాం అంటే దేర్ ఈస్ వన్ థింగ్ దట్ ఈస్ అట్రాక్టింగ్ పీపుల్, దట్ ఈస్ ప్రొడక్ట్. సో మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్దామనే థాట్ తప్ప మేము ఇన్ని స్టోర్లే పెట్టేస్తామేమో వాళ్ళకంటే ఇదనో, దిస్ ఈజ్ సంథింగ్ దట్ డజంట్ ఈవెన్ కమ్ ఇన్. అండ్ పీపుల్ హూ వీ హైర్ ఆల్సో వాళ్ళందరూ ఒకే లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు అగైన్ టు సే వీ హ్యావ్ మోర్ పార్ట్నర్స్ దాన్ కాంపిటీటర్స్. సో జెప్టోకి వీ హ్యావ్ ప్రైవేట్ లేబుల్, వీ హ్యావ్ బీన్ వాళ్ళ ఐస్ క్రీమ్స్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, మ్యానుఫ్యాక్చర్ వాళ్ళేమో వాళ్ళ బ్రాండ్ పెట్టుకొని వాళ్ళు ఇస్తారు. మీరు చేసిన వన్ ఆఫ్ ద వెరీ గుడ్ బ్రాండ్ ఫ్రూటహాలిక్ కి వీ డూ ది ఐస్ క్రీమ్, రైట్? సో వెరీ గుడ్ పీపుల్. దెన్ విజయ డైరీకి మేమే ప్రైవేట్ లేబుల్ చేస్తాం. సో సారీ, మీకు చూస్తే మనం కాకపోతే ఇంక వేరే వాళ్ళు కూడా చేస్తారు, రైట్? బట్ ఇట్స్ లైక్ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ కాంపిటీషన్, రైట్? ఇంకేం స్ట్రాటజీస్ చేస్తారు ఏంటని. దే ఆర్ ఆల్సో లైక్ దట్. మన అసోసియేట్ అయిన వాళ్ళు కూడా దే కీప్ టాకింగ్. సో ఫ్రూటహాలిక్ వాళ్ళు దే ఆల్సో హ్యావ్, మీరు ఎక్కడ ఇన్హౌస్ చేయలేని ఫ్రూట్ పల్ప్స్ ఉంటే లెట్ us know, we will give you అంటారు, రైట్? సో ఎవ్రీబడి ఇన్ ద చైన్ ఈజ్ మోర్ ఆఫ్ పాజిటివ్ మైండ్ సెట్, రైట్? ఆరా అంటే మా చిన్నప్పుడు తెలిసిందే అండి. ఆరా అంటే ఏంటి? మన అనే థాట్స్ బట్టే మీ తదాస్ దేవ్ ఇవన్నీ వచ్చేది అంటే గుడ్ పాజిటివ్ ఆరా నుంచి. సో యూ గో ఇన్ యువర్ ఓన్ పేస్ అండ్ థింగ్స్ విల్ ఫాలో. సో అదే మనం బిలీవ్ చేసేది. అందుకనే ఇప్పుడు వీ హ్యావ్ అన్ ఓపెన్ డిస్కషన్ విత్, మొన్న ఒక 2-3 weeks బ్యాక్ వీ హ్యాడ్ ఆల్ ద 50 ఫ్రాంచైజ్ ఓనర్స్ కమ్. 50 ఫ్రాంచైజ్ ఓనర్స్ని కూర్చోబెట్టి మీ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పండి అని అంటే దానంత ఇది ఉండదు, బికాజ్ అందరూ. బట్ అది తీసుకోవటం కూడా వీ లవ్ ఇట్, ఎందుకంటే వీఆర్ నాట్ ట్రైంగ్ టు కౌంటర్ ఎనీబడి. మనదేంటి ప్రాబ్లం ఉంటే తెలుసుకుంటాం, చేయగలమంటే ఇలా చేస్తాము, ఇలా వెళ్తాం అనేది ఇట్స్ అన్ ఓపెన్ డిస్కషన్. ఓపెన్ డిస్కషన్ వల్ల గ్రోత్ క్రేజ్. ఇక్కడ ప్రాబ్లం ఉందండి, ఎక్కడైతే వీఆర్ ఏబుల్ టు మేక్ అ రూపీ యాజ్ ప్రాఫిట్ బికాస్ ఆఫ్ దీస్ క్లోజ్ కనెక్షన్స్ అండ్ రిలేషన్స్ బీయింగ్ ట్రైంగ్ టు బీ వన్, వీ ఓన్లీ మేడ్ 50 paisa, రైట్? అదే వేరుగా ఉండుంటే మళ్ళా సిస్టమే వేరుండేదేమో, వీ డోంట్ నో. బట్ దిస్ ఈస్ ద ఫిలాసఫీ దట్ వీ ఫాలో. అంటే ఇలాంటి మైండ్ సెట్ ఎక్కడ ఉంటుంది అంటే, ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం బిల్డ్ చేస్తారో, లెగసీ బ్రాండ్స్ బిల్డ్ చేస్తారో వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఉంటుంది సార్. సో ఐ థింక్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ డ్యూమాంట్ ఎవ్రీవేర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీ ఇన్సైట్స్ ఇచ్చినందుకు. అండ్ ఎనీవన్ ఎవరికైనా ఇప్పుడు దీని కింద నేను ఒక చిన్న మీ ఈమెయిల్ ఐడి ఏదో పెడతాను, లింక్డ్ఇన్ ప్రొఫైల్ పెడతాను. ఎందుకంటే మా దాంట్లో చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సార్ నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, నాకు కూడా ఒక బ్రాండ్ స్టార్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉంది, ఐ విల్ డ్రాప్ దేర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో ప్లీజ్ ఎంటర్టైన్ మై విజిట్ వ్యూవర్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. There one thing that I want to tell for business people that who are getting into business, and I think ఇందాక చెప్పడం మర్చిపోయాను. సో ఒకటి, ఒక చిన్న ట్రెండ్ వస్తూ ఉందండి. ఒక 100 years బ్యాక్కి లాస్ట్ 10 yearsకి ఈ సెల్లింగ్ దగ్గర చాలా డిఫరెన్స్ వచ్చింది. సో సెల్లర్ హ్యాడ్ మోర్ ఇన్ఫర్మేషన్ దాన్ ద బయర్. 100 ఏళ్ల క్రితం అమ్మే అతనికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు కొనే అతనికి కూడా అంతే ఇన్ఫర్మేషన్ వచ్చింది, కొంచెం ఎక్కువనే ఉంది, రైట్? సో ఒక బ్రాండ్గా బిజినెస్గా మనం పెడుతున్నప్పుడు ఒకటి మేమేం చూస్తాం అంటే ఫ్రాంచైజింగ్ ఇచ్చే దాంట్లో వాట్ వీ సే ఈజ్, మాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే మేము మీకు ఫ్రాంచైజ్ అమ్ముతాం. మీరు తీసుకున్న తర్వాత ప్రొడక్ట్ని కస్టమర్కి అమ్మాలంటే కస్టమర్ అసలు సూపర్, మీకంటే సూపర్ ఉంది. సో మీరు ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు సెల్లింగ్ ఈజీ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, మీరు ఇందాకన్న బిజినెస్ మోడల్లో మీకు ఆ థాట్ ఉంది, ఎంప్లాయీకి కూడా అదే ఇవ్వాలి, మీరు అది ఇవ్వకుండా వెళ్ళిపోయి ఎంప్లాయీ హ్యాస్ లెసర్ ఇన్ఫర్మేషన్. అప్పుడు ఎలా అమ్ముతారు? బయర్స్కి అమ్మలేరు. సో ఆ గ్యాప్ వల్ల సేల్స్ జరగట్లా. మీకు థాట్ ఉంది, యాజ్ అ ఫ్రాంచైజ్ తీసుకున్న థాట్ ఉంది, ఎంప్లాయీకి మీరు ఇవ్వలేదు. ప్రాబ్లం ఎంప్లాయీ కూడా కాదు, మనం ఇవ్వలేదు అతనికి, ఇవ్వటానికి టైం పెట్టాలి. సో టుడే ఆ టైం పెట్టే దగ్గర దేర్ ఇస్ అ ప్రాబ్లం. అండ్ మీకు బిజినెస్ చేయాలంటే వన్ అడ్వైజ్ ఈజ్, బిజినెస్ ఈజ్ బోరింగ్, రైట్? 9కి లెగిస్తే 5, 6, 10, 11 ఏదైనా అయినా ఇట్స్ బోరింగ్. అలాగే చేయాలి, అలాగే ఉండాలి, అప్పుడే బిజినెస్ వర్క్ అవుద్ది. సో
ఇది మీరు ఎప్పుడైతే క్లారిటీ వితౌట్ ప్యాషన్ ఉన్న వాళ్ళకి టైం తెలవదు, రైట్? సో ఇది ఎప్పుడైతే ప్యాషన్తో కాకుండా మీరు రెగ్యులర్గా వచ్చి చేస్తే అది బోరింగ్ అనిపిస్తుంది. యూ ఫీల్ దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ అంటారు, దట్స్ సో బిజినెస్ ఫేడ్ అవుట్. సార్ నా మిషన్ ఏంటంటే బోరింగ్ అయినా కూడా మూసుకొని చెయ్యి, అదే అంటున్నా, అది చేయట్లేదు. రైట్ రైట్, ఆ బోరింగ్ కావాలి అండ్ సాక్రిఫైసెస్ ఉంటాయి. కరెక్ట్, 100%. రైట్, ఈ 3 థింగ్స్ ప్యాషన్, దెన్ సాక్రిఫైసెస్ అండ్ ఇవి ఉంటేనే యూ విల్ ప్రాబబ్లీ రైట్ గో ద డిస్టెన్స్. లేకపోతే ఇక్కడ గ్యాప్స్ వచ్చేస్తున్నాయి. సో అది ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ ఒకటి మీకు, అగైన్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మోర్ ఇన్ఫర్మేషన్ దాన్ ద బయర్. ఓకే, సెల్లర్కి ఉండాలి, ప్యాషన్ ఉండాలి, అండ్ దెన్ ఈ టైం పెట్టాలి, సాక్రిఫైస్ చేస్తే కానీ కుదరదు. ఇది ఉంటేనే దిగండి, లేకపోతే ఏంటంటే, అండ్ చాలామంది యాక్టివిటీని, వన్ మోర్ థింగ్, యాక్టివిటీని అచీవ్మెంట్ అనుకుంటున్నారు. ఓకే ఓకే, అక్కడ పెద్ద దెబ్బ వస్తుంది. ఓకే, 9 to 5 నేను కూర్చున్నాను అనేది ఒక అచీవ్మెంట్ లాగా ఉంది, అది యాక్టివిటీ. వెన్ యూ థింక్ యాక్టివిటీ ఈజ్ అన్ అచీవ్మెంట్, దట్స్ వెన్ ద ప్రాబ్లమ్ కమ్స్ ఇన్. యాక్టివిటీ అంటే ఏంటండి, ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, ఓకే, టేకింగ్ కేర్ ఆఫ్ సంథింగ్ ఈజ్ అన్ అచీవ్మెంట్ కాదు, యాక్టివిటీ, రైట్? వెన్ యూ థింక్ యాక్టివిటీ ఈజ్ అన్ అచీవ్మెంట్, దట్స్ వెన్ ద ప్రాబ్లమ్ ఈస్ కమింగ్. సో అక్కడ చాలా మంది దే ఆర్ ఫర్గెటింగ్ ద కోర్. రైట్, దట్స్ ద మెయిన్ ప్రాబ్లమ్ అని నేను అనుకుంటాను. రైట్ 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 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా ఇన్సైట్స్, లిటరల్గా మొత్తం ఎంటైర్ ఐస్ క్రీమ్ ఇండస్ట్రీని అనుకున్నట్టు బ్రేక్ డౌన్ చేశారు. ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైం.